అన్నగారు నమస్కారం అండి. నమస్తే బ్రదర్. అన్నగారు, మాలా మాదిగల చర్చ మొత్తం రచ్చకెక్కింది. మరి దాంట్లో మందకృష్ణ మాదిగ గారు కూడా చాలా విషయాల్లో మీకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని వెనకే తొక్కుకుంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. మీరు మందకృష్ణ గారి పోరాటాన్ని మీరు సమర్థిస్తారా? ఇక్కడ మందకృష్ణ గారి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటంలో కూడా మా భాగస్వామ్యం ఉన్నది. ఎస్సీలలో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలకు న్యాయం జరగాలన్నదే వర్గీకరణ పోరాటం. ఆ పోరాటంలో మొదటి నుంచి కూడా మా కులాలన్నీ కూడా ఆ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామ్యంగా ఉన్నాయి. మేము కూడా పోరాడినాం. సో కాబట్టి ఆ పోరాట ఫలితాలు దక్కే దగ్గర వెనుకబడ్డ వర్గాలకు అందాలనేటువంటిదే మా పోరాటం. ఓకే. సో వారు పోరాటం చేయడంలో తప్పులేదు. కానీ ఎట్ ద సేమ్ టైం అందులో ఉన్నటువంటి ఆ పోరాటంలో మరి చివరికంట ఉన్నటువంటి ఈ వెనుకబడ్డటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలు ఏవైతున్నాయో మరి ఫలితాలు దక్కే టైంలో ఈ కులాలకు అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా అందుకోసమే మా పోరాటం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అసలు మిమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి లేదు కదా ఇప్పుడు. ఎందుకంటే ఇలా సుప్రీంకోర్టు ఈ అంశం మీద స్పందించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 1152 దళిత కులాలు ఉంటే ఆ దళిత కులాల్లో ఎవరైతే వెనుకబడ్డారో వాళ్లకు న్యాయం చేయాలనేటువంటిది తీర్పు యొక్క సారాంశం. ఓకే. సో ఆ రోజు మనకు అన్ని పేపర్లో ఆగస్టు 1 నాడు మొత్తం అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినాయి మనకు వర్గీకరణకు స్థాయి. అవును. తర్వాత ఈ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్, ఇవన్నీ కూడా ప్రధాన శీర్షికన ఆ రోజు అన్ని పత్రికలు కూడా చెప్పినాయి. ఇందులో చెప్పింది ఏంది? ప్రధాన అంశము ఉపకులాలకు కోటా రాజ్యాంగబద్ధమే. ఓకే. ఇక్కడ చెప్పింది. తర్వాత ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది. పక్కా డేటాతోనే వర్గీకరణ చేపట్టాలి. ఓకే. ఎస్సీ ఎస్టీల్లోని క్రిమి లేయర్ అమలు, ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరు. ఇది మొత్తం 7 ధర్మాసన సభ్యుల లోపల 6 మెజార్టీ తీర్పునిచ్చారు. ఈ గతంలో ఇచ్చినటువంటి ఏపీ ఎస్సీ రిజర్వేషన్ల తీర్పును పునఃసమీక్ష చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఓకే. సో ఇంకా ఇక్కడ ఇంకొక అంశం, ఇక్కడ ఈ మేరకు ఉపవర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తున్నాం. ఒకే సబ్ క్లాస్కు మొత్తం రిజర్వేషన్లు కేటాయించకూడదు. ఏ సబ్ క్లాస్లకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్న డేటా ఆధారంగా వర్గీకరణ చేయాలని సూచించింది. ఓకే. సో ఇది మనం ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఇందులో ఈ కులం ఉందా, ఆ కులం ఉందా, లేకపోతే ఏ కులానికి ఎంత కేటాయించాలని చెప్పలే. ఉన్న దాంట్లో ఎవరు వెనుకబడ్డారు అనేటువంటిది పక్కా సమాచారం తీసిన తర్వాత దాన్ని ఆ సమాచారం ఆధారంగా వాళ్ళకి ఏ రకంగా వెనుకబడ్డారు, విద్యలో ఎన్నేళ్ళ నుంచి ఏ కులాలు వెనుకబడ్డాయి, తర్వాత ఉద్యోగాలలో ఏ కులాలు వెనుకబడ్డాయి, రాజకీయంగా ఏవి వెనుకబడ్డాయి, వీటన్నిటి సమాచారం తీసుకున్న తర్వాతనే వాళ్లకు ముందు ప్రియారిటీ ఇస్తూ వర్గీకరణ చేయమని చెప్పి. ఇప్పుడు ఎస్సీ కులాల్లోనే ఇంతగానో వ్యతిరేకత ఉంటే దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ అగ్ర కులాలు ఏమంటున్నాయంటే ఇంకా మమ్మల్ని అనగదొక్కింది సరిపోవట్లేదా, ఇంకా అనగదొక్కాలని చూస్తున్నారా ఈ రిజర్వేషన్తో అని చెప్పేసి అంటున్నారు. దానికి ఎవరు అంటున్నారు? చాలా మంది మాట్లాడటం. కానీ ఇప్పుడు గతంలో మీరు మాట్లాడిన ఈ వీడియోలో కూడా కింద కామెంట్లు చూసినట్లయితే వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు. అగ్ర కులాల వారు మమ్మల్ని ఇంకా అనగదొక్కింది సరిపోవట్లేదా, మమ్మల్ని ఇంకా ఎంత తొక్కేయాలని చూస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ అగ్ర కులాల వాళ్లకు ఇలా ఆల్రెడీ ఉన్నటువంటి 100% ఫలాలలో 50% ఎవరు తింటున్నారండి? 50% అగ్రకులాలే కదా తినేది. ఉన్న 50%లోనే కదా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నది. మిగతా కులాలకు ఇస్తున్నది ఎవరు తీసుకుంటున్నారు? ఆ 50% కాక ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్లు తీసుకుంటా ఉన్నారు. ఆ 10% రిజర్వేషన్లు అంటే ఉన్న 60% అగ్రవర్ణాలే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ తోటి ఎస్సీల కంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి అగ్రవర్ణ పేదలకు కూడా ఇలా ఉద్యోగ ఫలాలు అంతా ఉన్నాయి. మరి ఎవరు ఫలాలు తీసుకుంటున్నారు? రిజర్వేషన్ పేరుకే కానీ ఎక్కడ రిజర్వేషన్ ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి? ఉన్నదంతా కూడా ప్రైవేటైజేషన్ అయిన తర్వాత అందులో కూడా అగ్రవర్ణాలే ఉన్న ప్రభుత్వ అవకాశాల్లో కూడా 50% అగ్రవర్ణాలే. ఇలా రాజకీయంగా తీసుకున్న ఉన్న
ఎమ్మెల్సీ పదవులు ఉంటే అలా 40 వీళ్ళకే ఉంటాయి. అంటే ఇట్లా ప్రతి దాంట్లో కూడా అగ్రవర్ణాలకే పెద్దపీట ఉన్నది, ఇంకా మిగతా వర్గాలకు ఏడున్నది. ఉన్న 15%లోనే మేము ఇలా ఎస్సీలను కొట్లాడుతూ ఉన్నాం కదా. ఈ 15% ఇలా నిజంగా ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. విచిత్రమైనటువంటి సంఘటన. ఇప్పుడు ఈ నిన్న కూడా కొంతమంది మాట్లాడుతూ ఈ మా ఉపకులాలకు అంటే 57 కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద మేము పోరాడుతూ ఉంటే ఒకవైపు అగ్రవర్ణాలు ఉన్న రిజర్వేషన్ ఫలాలు తీసుకుంటా ఉన్నారు. ఇలా ఉన్న 15% ఎస్సీ రిజర్వేషన్లలో మాలామాదిగ కులాలు ఎక్కువ తీసుకుంటా ఉన్నాయి. ఈ విషయాన్ని ఇలా అన్ని కమిషన్లు చెప్పినాయి. ఇలా మనకు ఇక్కడ ఉషా మేరా కమిషన్ స్పష్టంగా చెప్పింది. ఇక్కడ అంతకు ముందు ఇచ్చినటువంటి లోకూర్ కమిషన్ కానీ, అదేవిధంగా జస్టిస్ ఉషా మేరా కమిషన్ కానీ, అదేవిధంగా రామచంద్రరాజు కమిషన్ కానీ, ఇవన్నీ కమిషన్లు అన్నీ కూడా ఈ దళితులలో కూడా వెనుకబడ్డటువంటి 57 కులాలు వెనుకనే పడ్డాయి. ఇందులో మాలలు ఉషా మేరా కమిషన్ స్పష్టంగా చెప్పింది. వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ లోపట, రికమెండేషన్ లోపట మాలలు అధిక శాతం ఫలాలను ఉపయోగించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ రూలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ముందున్నారు. వాళ్ళు ఉన్న ఫలాలను ఎక్కువ శాతం ఉపయోగించుకున్నారు. ఎస్, దాని తర్వాత ఉపయోగించుకున్నది ఎవరు? మాదిగలే కదా. ఆ మాదిగలు కూడా వాళ్ళ యొక్క జనాభా రేషియో కంటే ఎక్కువనే ఉపయోగించుకున్నారు అనేటువంటిది కమిషన్ చెప్పింది. సో కమిషన్ చెప్పింది ఇంకా మిగతా 57 కులాలు అసలు ఏ రంగంలో కూడా వాళ్ళు ఈ ఉన్నటువంటి ఫలాలను ఉపయోగించుకోలేదు. కాబట్టి వీళ్ళకి న్యాయం జరగాలంటే ఎస్సీ కేటగరైజేషన్ చేయాలి. కేటగరైజేషన్ ఎట్లా చేయాలా? పార్లమెంట్లో ఆర్టికల్ 341కు క్లాజ్ 3ను చేర్చాలి. క్లాజ్ 1 ఏంటంటే దళితులు ఎవరు అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి క్లాజ్ 1. క్లాజ్ 2 ఏంటంటే అందులో ఎవరు కొంచెం మెరుగుపడ్డారు లేకపోతే వాళ్ళని తీయడం, ఆ షెడ్యూల్ లిస్ట్లో ఉన్నటువంటి కులాలను తీర్చడం దాన్ని తొలగించడం కోసం ఉద్దేశించి క్లాస్ 2. వర్గీకరణ చేయాలంటే క్లాస్ 3 చేయాలని చెప్పిండు. అది చేయాలంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. ఆర్టికల్ 341 క్లాస్ 3 చేర్చి వర్గీకరణ చేయాలంటే మొత్తం ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు తీర్మానం చేయాలి. ఉన్నటువంటి మొత్తం పార్లమెంట్ లోపల 2/3 మెజార్టీతో దాన్ని ఆమోదించాలి. మరి అది జరిగే పని అయ్యేటట్టు కనపడతలేగా. అందుకనే కదా అటువంటిది కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలే దీన్ని వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి మన సుప్రీంకోర్టు చెప్పింది. దీంట్లో కూడా 341కు డిస్టర్బ్ చేయకుండానే ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు కానీ ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 15 క్లాజ్ 4, 16 క్లాజ్ 4 ప్రకారంగా వీళ్లకు ఎవరైతే డిస్క్రిమినేషన్కు అణచివేతకు గురవుతున్న వర్గాలకు ప్రియారిటీ ఇవ్వచ్చు అని చెప్పింది. దీనివల్ల ఆర్టికల్ 14కు సమానత్వానికి ఇది సపోర్ట్ చేస్తుంది కానీ ఇది వ్యతిరేకం కాదు అని చెప్పింది. సో దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు చెప్పింది. ఇలా నేను దీని మీద మాట్లాడే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. ఇలా కృష్ణమాది అన్న గారు కానీ లేకపోతే ఎంఆర్పిఎస్ ఉద్యమాలు కానీ ఇంకెవరైనా మాలలు కానీ ఎవరు మాట్లాడినా కానీ ఫస్ట్ ఇవాళ ఈ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పుకు మీరు ఒప్పుకుంటున్నారా లేదా? కానీ ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మేధావుల్లో కొందరు ఏంటంటే దాంట్లో ఒక అంటరానితనం అనే ఒక పాయింట్ పట్టుకొని సుప్రీంకోర్టు తీర్పునే తప్పు పడుతున్నారు. దానికి ఏమంటారు మీరు? అంటరానితనం ఇప్పుడు ఆల్రెడీ అంటరానితనం ఉన్నదనే కదా ఎస్సీలుగా గుర్తించింది. మళ్ళీ దాన్ని పట్టుకొని మాట్లాడేది ఏముండదు. ఉన్నదాంట్లో అంటరానితనం ఎవరున్నారో గాళ్ళే షెడ్యూల్లో ఉంటారు. వాళ్ళే ఆ షెడ్యూల్లో ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో 59 కులాలు ఉన్నారు. 59 కులాలను మన రాష్ట్రం ఆల్రెడీ 1956లో గుర్తించింది. ఆ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే మన ఉమ్మడి రాష్ట్రానికి ఒక లిస్ట్ తయారు చేసారు. అందులో 59 కులాలు ఉన్నాయి. 60 కులాలు ఉంటే ఒక కులాన్ని తొలగించారు. 59 కులాలు ఉన్నాయి. ఈ 59 ఆ లిస్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కులాల యొక్క జాబితా ఏదైతే ఉంటుందో ఇది షెడ్యూల్డ్ మన రాష్ట్రం ప్రభుత్వం గుర్తించినటువంటి కులాలు ఇవి. ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ ప్రకారం జీవో నంబర్ 2 అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ 59 కులాలకు ఏ పరిధిలో వాళ్ళకు కుల ధృవీకరణ పత్రాలు ఇస్తారు, ఏమి కులాలు ఉన్నాయనేటువంటిది మొత్తం కూడా ఈ ప్రభుత్వ గెజిట్లో ఉంటుంది. అది ఓకే. దీని ప్రకారంగా ఎవరి కులాలు ఏమున్నాయనేటువంటిది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ కులాలను గుర్తించేది ప్రభుత్వం గుర్తిస్తుంది. గతంలో వాళ్ళకు ఉన్నటువంటి క్రైటీరియా ప్రకారంగా
ఆర్టికల్ 341 ప్రకారం ప్రభుత్వాలు గుర్తిస్తాయి. ఓకే. సో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయం లోపల రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఒకటే ఇదంతా కూడా ఒక ఎస్సీ వర్గీకరణ అంటే ఒక 2 కులాల కొట్టాటలాగా, లేకపోతే 2 కులాల వర్గ పోరాటం లాగా, లేదంటే ఇదొక ఆధిపత్య పోరాటం లాగా తయారవుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎస్సీ మొత్తం అదే చర్చ, ఎక్కడ చూసినా కానీ ఎస్సీ వర్గీకరణ చర్చ. సో దీంట్లో ఈ నిజంగా సామాజిక న్యాయం, సామాజిక దృక్పథంతో మాట్లాడేవాళ్ళు, న్యాయము అధర్మం గురించి, ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు ఇలా సామరస్యంగా చేసుకోవాల్సినటువంటి పని విషయంలో దాన్ని ఒక రచ్చ తయారు చేసి ఈ వర్గాలన్నింటినీ కూడా విడదీసి దాన్ని ఒక ఓటు బ్యాంకు రాజకీయాల్లాగా తయారు చేస్తూ ఉన్నారు. ఓకే. సో కాబట్టి అట్లా కాకుండా నిజంగా చిత్తశుద్ధితో పనిచేయాలనుకున్నటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే న్యాయాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు నిజంగా దీనికి ఒక న్యాయాన్ని అందరు కోరుకుంటున్నారు అన్న, సమస్య పరిష్కారం చేసే దిశగా ఉండాలి మన యొక్క చర్యలు కానీ, మన యొక్క పోరాటాలు కానీ. ఇతరులను రెచ్చగొట్టే విధంగా ఆ కార్యక్రమాలు ఉంటే నీకు అంటే ఎవరికైతే న్యాయం చేయాలనుకుంటున్నామో వాళ్ళకి ఇంకా అన్యాయం జరిగే అవకాశమే ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇక్కడ మొన్న మీరు కూర్చున్న ప్లేస్లోనే ఒక పెద్ద మనిషి కూర్చొని ఏమన్నారంటే ఛాలెంజ్ విసురుతూ 3 రోజులు నాకు టైం ఏంటి, 3 రోజుల్లో వర్గీకరణ సమస్యను నేను తీసి పక్కన పెడతా అని చెప్పేసి అన్నారు. ఎవరు దానికి ఏం చెప్తారు? ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఏం చెప్పారు? వారు 3 రోజులు టైం వేయండి, 3 రోజుల్లో నేను అసలు ఈ వర్గీకరణ అనే సమస్య లేకుండా చేస్తా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వారు చెప్పేది ఏంది, ఆర్టికల్ 371D ప్రకారంగా అది చేసుకునే అవకాశం ఇప్పుడు కాదు, గతంలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది అనేటువంటిది వారు చెప్పేటువంటిది. సో అది కూడా వాస్తవమే. సో ఇప్పుడు ఎక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. ఇక్కడ ఎంతసేపు ఈ వర్గాలు, ఈ ఒక మెజారిటీ వర్గం అంతా కూడా ఈ కొట్లాటల్లో మునిగి తేలుతుంటే వాళ్ళు పరిపాలన సాగించుకుంటారు హాయిగా. ఈ ఓట్లను చీల్చుకుంటూ ఏ వర్గం ఓట్లు కావాలంటే అవి వాళ్ళకు అనుకూలంగా చేసుకునేటువంటి ప్రయత్నమే చేస్తారు. సో అట్లా కాకుండా చట్టంలో ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకొని చేయాలని ఒక సంకల్పం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయొచ్చు. ఆర్టికల్ 371D కావచ్చు, ఇప్పుడు చెప్పినటువంటి క్లాస్ 15 క్లాస్ ఆర్టికల్ 16 ప్రకారం కూడా చేసుకోవచ్చు. కోర్టు కూడా చెప్పింది అదే. కానీ చిత్తశుద్ధి వల్ల దీన్ని అమలు చేయించుకునేటువంటి పద్ధతి మన దగ్గర ఉండాలి, ఆ యొక్క చొరవ మన దగ్గర ఉండాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయించుకునేటువంటి తత్వం మన దగ్గర ఉండాలి. అప్పుడు ప్రభుత్వాలు కూడా దాన్ని అనుసరిస్తాయి. మనమే వర్గాలు కావాలని కోరుకున్నప్పుడు వాళ్ళకి అది ఇంకా హ్యాపీ కదా. కాదన్నా, ఇప్పుడు మరి వర్గీకరణ విషయంలో మీరు ఉపకులాల తరపున అయితే మీరు ఉన్నారు, మరి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మరి ఇక్కడ బయట చూసుకున్నట్లయితే వాతావరణం అయితే వేరే ఉంది. ఏది 57 ఉపకులాల విషయంలో మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలు, ఉపకులాలు కాదు, మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాల విషయంలో కొంచెం వ్యతిరేకత అయితే ఉంది, ఇటు మాలాల తరపున కానీ ఇటు మాదిగల తరపున. ఏమని వ్యతిరేకత ఉన్నది? ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు మొన్నటి వరకు మందకృష్ణ మాదిగన్న గారు అని చెప్పేసి మీరు మాట్లాడారు. ఇప్పుడు ఇటు చూసుకున్నట్లయితే మాలాల తరపున కూడా మీరు ఎటంటే అటు సపోర్ట్ చేశారు, ఎటు గాలి వీస్తే అటు పోయారు. మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ పట్టించుకున్న దిక్కు లేకుండా పోయింది మిమ్మల్ని, అంటే ఏమంటారు? ఇప్పుడు అది కాదు పరిస్థితి. గతంలో ఏదైతే ఈ 57 కులాలన్నీ కూడా వివిధ జిల్లాల్లో చిన్న చిన్న సమూహాలుగా ఉండేటువంటి కులాలు, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉండేటువంటిది వాళ్ళు కాదు. సో ఇక్కడ మనము చూసుకుంటే ఇవాళ మనకున్నటువంటి కులాల జాబితా లోపల ఓకే, సో మనకు మేజర్గా ఉన్నటువంటి కులాలు ఇక్కడ ఆది ఆంధ్ర నుంచి వరల్డ్ 1 వరకు 59 కులాలు ఉన్నాయి. ఇందులో కొన్ని కులాలేమో వృత్తులను, వివిధ రకాల వృత్తులు చేసుకునేటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. అదేవిధంగా రకరకాల పనులు చేసేటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి, చేతి వృత్తులు చేసేవాళ్ళు. ఇక్కడ మా బేడబుడుగ జంగం కానీ, బైన్ల కానీ, మోచి కానీ, అదేవిధంగా మాంగ్ గరోడి, మాతంగి, పంబాల, బైండ్ల, ఈ దొంబర, పైడి, రెల్లి, హొలియదాసరి, మాదాసికురువ, ఈ కులాలన్నీ కూడా వివిధ జిల్లాలలో మితాయవార్లు, పూజారి కులాలు, మాలదాసరి, మాలజంగాలు, ఈ కులాలన్నీ కూడా ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కొక్క కులం ప్రాబల్యం వహిస్తుంటుంది. సో దానివల్ల ఇక్కడ చిన్న అంటే సింగిల్ లార్జెస్ట్గా లేకపోవడం వల్ల, ఇలా కులాల్లో రాజకీయ చైతన్యం లేకపోవడం వల్ల ఇలా ప్రభుత్వాలను కానీ వాటి కానీ ఇలా చైతన్యం లేకపోవడం వల్ల వాళ్ళను
ఇప్పుడున్నటువంటి కులాలు చేస్తున్నటువంటి ఒత్తిడి కానీ బ్లాక్మెయిల్ కానీ చేసే రేంజ్లో లేకుండా పోయింది. ఓకే. సో అందుకనే ఈ కులాలన్నింటినీ కూడా సింగిల్గా ఉండలేవు కాబట్టి 57 కులాలన్నింటినీ కూడా ఏకం చేసి ఒక సామాజిక సిద్ధాంతం ప్రకారంగా వీళ్ళందరికీ అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పించాలి. ఈ కులాలకు అన్నిటి కూడా ప్రాతినిధ్యం ప్రతి కులానికి దక్కాలి. అంబేద్కర్ ఏ ఒక్క కులానికో 2 కులాల కోసమో రిజర్వేషన్లు ఇవ్వలేదు. మొత్తం అట్టడుగున ఉన్నటువంటి కులాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నదే వారి యొక్క ఉద్దేశం. సో అందుకనే వారు చెప్పిన విధంగా ఎప్పుడు కూడా వారు అణచివేయబడ్డ వర్గాల వైపు ఉన్నారు కానీ మెజారిటీ వర్గాల వైపు లేరు. ఆ ఉద్దేశంతో ఆర్టికల్ 3లో ఇలా రాష్ట్రాల విభజన అంశాన్ని పెట్టిండ్రు. ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం కూడా అధిక ప్రాబల్యం ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా కానీ ఇలా ఆ కేంద్రంలో ఆ యొక్క అంశాన్ని పెట్టి ఆ కేంద్రం యొక్క న్యాయమైనటువంటి సమస్య పరిష్కరించాలనుకున్నప్పుడు వీళ్ళని పక్కకు పెట్టైనా కానీ ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విధంగా అందులో చట్టంలో రూపొందించిండు. సో కాబట్టి అణచివేతకు గురైన వర్గాలకు ఎప్పుడు మెజారిటీ వర్గాలను న్యాయం చేయమంటే చేయరు ఎవరు, వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు. ఇంకో సమస్య ఏంటంటే పక్క రాష్ట్రాల్లో పోతే ఈ 57 ఉపకులాల్లో ఉన్నటువంటి ప్రజలు అసలు దళితులే కదని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అట్లా ఏముండదు. ప్రతి రాష్ట్రంలో కూడా షెడ్యూల్డ్ తయారు చేసేటువంటిది రాష్ట్ర ప్రభుత్వమే. అక్కడ ఉన్నటువంటి కులాలు అక్కడ వాళ్ళని గుర్తిస్తూ ఉంటాయి. ఎక్కడి కులాలు ఇవాళ దేశవ్యాప్తంగా 1152 కులాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక వేళ 50 ఉంటాయి, ఒక వేళ 30 ఉంటాయి, ఒక వేళ 60 ఉంటాయి, ఒక దగ్గర 70 ఉంటాయి. ఇలా పక్క కర్ణాటక రాష్ట్రంలో 100 దాకా ఉంటాయి. సో ఇట్లా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తూ ఉంటాయి. అల్టిగా చెప్పేది ఏంటంటే మెజారిటీ వర్గాలు ఈ మైనారిటీ వర్గాలను తొక్కేయాలని చూస్తుంటాయి. ఈ కులాల యొక్క ప్రయోజనాలు ఎప్పుడు పొందాలనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మాదిగల పోరాటం జరుగుతూ ఉంటే మెజారిటీ పాపులేషన్ మాదే ఉన్నది, మాకే మొత్తం ఇలా 12% రిజర్వేషన్లు రావాలని అంటున్నారు. ఉన్నదే 15% రిజర్వేషన్. ఆ 15%లో నువ్వు 12% నీకే రావాలన్నప్పుడు మిగతా వర్గాల పరిస్థితి ఏంది? నీకు బలం ఉన్నది కదా అని చెప్పేసి నీవు ఉన్నదంతా గుంజుకుంటా అంటే మిగతా వర్గాలు ఏం కావాలి? అందుకని చట్టం న్యాయం అనేటువంటిది ఉన్నాయి. ఇలా సుప్రీంకోర్టు కూడా చెప్పింది, నీకు అన్ని మెజారిటీ ఉన్న కులాల గురించి మాట్లాడలే, అక్కడ మైనారిటీగా ఎవరు నష్టపోయినరో ఇన్నేళ్ల నుంచి వాళ్ళకి ఏం న్యాయం చేస్తావో చెప్పమని చెప్పింది అక్కడ. సో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. నిన్న ఇదే అంశం మీద కొంతమంది మా కులాలకు సంబంధించిన కొంతమంది నాయకులు కృష్ణమాది అన్న దగ్గరికి పోయిండ్రు. వాళ్ళు అక్కడ మాట్లాడారు, మీరు కూడా చూసిరు మన 2 రోజుల క్రింద. సో మాట్లాడినప్పుడు చూసిరు, ఆ మీడియాలో కూడా ప్రెస్లో మిత్రుడు కొంతమంది అడిగిండ్రు, అన్న మరి 57 కులాల వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకు జనాభా ప్రకారం చూసుకుంటే వాళ్ళకు దక్కవలసిన శాతం తక్కువ వచ్చేటట్టున్నది కాబట్టి మీరు మానవత దృక్పథంతో ఇంకా కొంత పర్సంటేజ్ పెంచడానికి మీరు సహకరించాలని అన్నప్పుడు వారు ఏం మాట్లాడినో విన్నారు. అందరం కూడా మనం సోషల్ మీడియాలో చూస్తాం. మీకు వీళ్ళకు ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండద్దు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం, అది ఎంతవరకు కరెక్ట్? అది మేము అత్యాశ పడే వాళ్ళం అయితే ఇలా మేము కూడా ఇట్లా ఇన్నేళ్ళుగా ఉద్యమాలు మీతో కలిసి ఉండం కదా, మాకు ఆశ వరకే ఉన్నది. మాకు రావాల్సిన ఫలాల కోసమే మేము అడుగుతున్నాం కానీ అత్యాశపడి మేము 10% 12% ఏమని అంటలేం కదా. 78 ఏళ్ళ నుంచి కూడా మేము ఇలా వాస్తవంగా ఆ అవకాశాలు కోల్పోయినాం. మనం ఇలా 1950 సెన్సెస్ ఆధారంగా 1970 నుంచి 15% రిజర్వేషన్లు ఇస్తున్నారు మన దేశంలో, మన రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా మరి మీకు 12% ఉన్నారా? అప్పుడు లేరు కదా. లేకున్నా కానీ 15% ఉమ్మడిగా మనకు వర్తించినప్పుడు ఇందులో హుషారున్న వాళ్ళు కొంత లబ్ధి పొందిరు, మాలలో లబ్ధి పొందిరు, పొందలేము అంటలేము. ఇలా మాదిగలు కూడా లబ్ధి పొందిరు కదా. సో దాన్ని ఇలా మరి అప్పట్లో 2000 నుంచి 2004 సంవత్సరంలో అమలు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ లోపల ఈ ఏబిసిడి కేటగిరీ లోపల ఈ బి గ్రూప్లో 7% రిజర్వేషన్లు ఉంటే ఇందులో మొత్తం 18 కులాలకు 7% ఇచ్చారు కానీ ఒక మాదిగలకి ఇవ్వలేదు కదా. ఇందులో ఉన్నటువంటి 6% రిజర్వేషన్లు 23 కులాలకు ఇచ్చారు కానీ ఒక మాలలకి ఇవ్వలేదు కదా. ఇప్పుడు అదే ప్రెస్ మీట్లో మాలలు తిన్నట్లు కూడా మాట్లాడినటువంటి విషయం జరిగింది. మరి ఎంతవరకు వాస్తవం? మాలలు తిన్నారా లేకుండా మాదిగలు తిన్నారా? మేము అనేది అంతే. నిన్న కూడా మేము ఆర్టికల్లో చెప్పిన దీంట్లో నేను ఆంధ్రజ్యోతిలో మొన్న ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. స్పష్టంగా మా యొక్క విధానం ఏమున్నది, మాకు జరిగినటువంటి అన్యాయం ఏమున్నది అనేటువంటిది 57 కులాల మాట ఏమిటి అనేటువంటిది స్పష్టంగా రాయడం జరిగింది. దీనికంటే ముందు ఇక్కడ మాదిగా మేధావులు, మాల మేధావులు ఇలా వాళ్ళ ఏదైతే అదే ఆంధ్రజ్యోతి పత్రికలో వారు కూడా వ్యాసాలు రాస్తూ
ఈ వర్గీకరణకు ఇలా మాదిగలు అనుకూలమని చెప్పిండ్రు, అదేవిధంగా మాలలు కూడా అనుకూలమని చెప్పిర్రు. సో ఇక్కడ వచ్చిన పంచాయతీ ఏమిటి మరి ఇక్కడ? కాబట్టి ఈ రిజర్వేషన్లను పంపిణీ చేసే కాడ అందరం కూడా ఒక సానుకూల దృక్పథంతో అన్యాయానికి గురైన వర్గాలకు సహకరించే విధంగా ఉండాలి. సో కాబట్టి అట్లా కాకుండా మొత్తం మాకే రావాలి, మీరు అత్యాశకు పోతున్నారని మాట్లాడడం అనేటువంటిది ఇలా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలా మరి మీకున్నటువంటి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7% 18 కులాలకు అమలైనప్పుడు మీ ఒక్క కులానికి ఇలా 12% కావాలనుకోవడం మీ అత్యాశ కాదా? మీది కూడా అత్యాశ మీదా మాదా? ఇలా మేము అన్ని కులాలు 57 కులాలను కలిపి మేము 7% అడుగుతున్నాం, మేము ఒక్క కులానికి అడుగుతలేము. ఇప్పటి వరకు మరి 15%లో ఈ సగం ఇచ్చి ఇప్పటి వరకు పొందినటువంటి కులాలకు ఇచ్చి పొందిన కులాలు కొంచెం తక్కువ తీసుకోవాలి. మీకు అంతా కావాలని అనుకుంటే మీకు ఆల్రెడీ రాజకీయ అవకాశాలు మీకు కావాలని అనుకున్నప్పుడు మొత్తం రాజకీయ అవకాశాలు తీసుకోండి. మొత్తం ఈ 57 కులాలకు విద్యా ఉద్యోగ అవకాశాలు మాత్రమే ఇచ్చేయండి, ఒక 50 ఏళ్ళు ఇవ్వండి. మేము వేరే అడుగుతలేం కదా, మీకు కావాల్సిన మంత్రి పదవులు తీసుకోండి, ఎమ్మెల్యే పదవులు తీసుకోండి. ఈ రిజర్వేషన్ల వర్గీకరణ అనేటువంటిది విద్యా ఉద్యోగాల్లో మాత్రమే కదా, రాజకీయ రిజర్వేషన్ల గురించి కాదు కదా ఇది. ప్రతి మరి మీరు ఎప్పుడు మాట్లాడినా కానీ మాలలు దొబ్బుతున్నారు, లేకపోతే వీళ్ళు దొబ్బుతున్నారు, ఈయన డిప్యూటీ సీఎం లేడా, ఈయన మినిస్టర్ లేడా. మీరు ఓపెన్ చెప్పండి మరి, అసలు దొబ్బి తిన్నది ఎవరు అంటారు మీ దృష్టిలో? మీకు ఏదైనా ఎవరు దొబ్బి తిన్నారు ఎవరు తినలేదు అనేటువంటిది లెక్కలు చెప్తాయి. ఇలా మొన్న కమిషన్ వేసిర్రు ఎస్సీ వర్గీకరణ. మందకృష్ణ మాదిగ గారు కూడా ఒక ఏదో డిమిరిజల్ లెక్కలేసి ఇట్లా వేరు చూపించి మాలలే తిన్నారు లేకుంటే ఉపకులాలు తిన్నాయి అన్నట్టు చూపించారు. అవును, చూపించింది ఏమున్నది, ఇదే ఉషా మేరా కమిషనే చూపించారు, ఇదే చూపించారు. ఈ కమిషన్ రిపోర్టే, ఈ కమిషన్లోనే చెప్పిండ్రు వాళ్ళు. జస్టిస్ ఉషా మేరా కమిషన్లోనే వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏముందా ఇక్కడ ఇది చూడండి, దీంట్లో స్పష్టంగా ఆ రోజు ఇచ్చినటువంటి ఉషా మేరా కమిషన్ రిపోర్ట్లో కేటగిరీ రిసీవ్డ్ మెజారిటీ ఆఫ్ బెనిఫిట్స్ ఇన్ ఏ ప్రపోర్షన్ మోర్ దాన్ దేర్ పాపులేషన్ షేర్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. వాళ్ళకున్నటువంటి పాపులేషన్ ప్రపోర్షన్ కంటే ఎక్కువ తీసుకున్నారు. ఎవరెవరు ఇక్కడ? మాలయవార్లు, మాదిగ, ఆది ఆంధ్ర. ఇదే కదా ఉషా మేరా కమిషన్ చెప్పింది. ఇక్కడ ఏం చెప్పారు కింద? ఇక్కడ మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ హ్యావ్ రిసీవ్డ్ ఆన్ ప్రపోర్షన్ లెస్ దాన్ దేర్ పాపులేషన్. వాళ్ళ యొక్క పాపులేషన్ ప్రపోర్షన్ కంటే తక్కువ వాళ్ళు బెనిఫిట్స్ పొందిండ్రు అనేటువంటిది ఇక్కడ వారు చెప్పిండ్రు. ఇక్కడ కింద ఉన్నటువంటి కులాలన్నీ కూడా. సో ఇంతకన్నా చెప్పింది ఏమన్నా సరే, వీళ్ళు ఇక్కడ తిన్నది ఎందుకనంటే ఇక్కడ వీళ్ళకంటే ముందుగా తిన్నది మాలలే. అవును, మాలలు తిన్నారు, తినలేదు కానీ మాదిగలు కూడా తిన్నారు కదా. అవును, మేము అనేది ఏంటంటే మేము మాలలు, కానీ మాదిగలు ఏమంటున్నారు మాలలు మాత్రమే తిన్నారంట. మీరు వాళ్ళిద్దరి మధ్యనే కంపేర్ చేసుకుంటున్నారు. మరి మిగతా కులాల సంగతి ఏంది అంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదని మీ ఆవేదన? మమ్మల్ని పట్టించుకోవాల్సింది ప్రభుత్వాలండి, మమ్మల్ని పట్టించుకోవాల్సింది ప్రభుత్వాలు. నేను వాళ్ళని అడుగుతున్నాను, వాళ్ళు మీకు ఆశ ఉండాలి అత్యాశ ఉండాలని వాళ్ళని మేము మరి ఎందుకన్నారు? మాదిగలు పిలుస్తాం మాదిగల మీటింగ్ పోయి, మాలాలు పిలుస్తాం మాదిగల మీటింగ్ పోయి. మేము ఎవరి మీటింగ్లకు పోమండి. ఇందులో కూడా ఎవరైతే కొంతమంది మేము ఒక ఉద్దేశం పెట్టిన మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన ఈ పోరాటం స్టార్ట్ చేసిందే మా ప్రయోజనాల కోసం. మేము ఇలా ఏ కులాలు పిలిచినా ఎవరు పిలిచినా కానీ పోయే పరిస్థితి మా ఆర్గనైజేషన్కి ఉండదు. ఈ ఆర్గనైజేషన్ కొట్లాడుతూ ఇలా ఈ కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలు ఉన్నాయి అనేటువంటి ఒక ప్రాచుర్యంలోకి తెచ్చిన తర్వాత ఇవాళ మా పోరాటం వల్లనే ప్రభుత్వం కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టో పెట్టడం వరకు ఇవాళ మంత్రుల కమిటీ కాకుండా ఒక కమిషన్ ఇలా ఈ ఎస్సీ వర్గీకరణ మీద వేయడంలో కీలక పాత్ర వహించినందుకు, అదేవిధంగా ఏదైతే ఈ మనకున్నటువంటి ఈ రిజర్వేషన్ ఫలాలు అందడంలో ఇలా కీలక పాత్ర ఇలా ప్రభుత్వం కూడా ఆలోచన చేసే దిశగా ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఉద్యమం చేరుకున్న తర్వాత దీన్ని ఉపయోగించుకోవాలంటే కొంతమంది స్వార్థపరులు తయారవుతారు. వాళ్ళు మాత్రమే ఇవాళ ఏ సంఘం పిలిస్తే ఆ సంఘం దగ్గరికి పోతారు,
రకరకాల వాళ్ళ ప్రలోభాలకు కొంతమంది చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళతో మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మా యొక్క అంతిమ పోరాటం మా కులాలకు న్యాయం జరగడం వరకు. సో దానికి ఈ ఎంబీఎస్సీ ప్రభుత్వం మారి ఏడాది కాలం అయింది, మరి ఏడాది కాలంలో మీకు ఇంకా న్యాయం జరగలేదు. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేస్తామనేటువంటి అంశం తీసుకొచ్చింది. మొన్ననే ఏడాది గడిచింది. ఏడాదిలో మొన్న పోయిన ఆగస్టులో 6 నెలల తర్వాత మొన్న ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో తీర్పు ఇచ్చిన తర్వాత 1 by 1 వాళ్ళు కార్యక్రమాలు తీసుకున్నారు. మేము దీనికంటే బిఫోరే అడిగినాం, వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మాకు నిధులు కేటాయించండి. ఎందుకంటే గత ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయినాం, 10 ఏళ్ళ తెలంగాణ పాలనలో కూడా మేము నష్టపోయినాం. ఆ లెక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కార్పొరేషన్ రుణాలను ఎంత నష్టపోయినాం, అదేవిధంగా ఏదైతే ల్యాండ్ 3 ఎకరాల భూమి విషయంలో ఎంత నష్టపోయినాం. ఇలా మొత్తం 14 ఎకరాల భూమి ఈ మాలమాదిగ కులాలకు వస్తే కేవలం 6 ఎకరాల భూమి 57 కులాలకు వచ్చింది. ఈ కార్పొరేషన్ లోన్లలో 93% మాలమాదిగలకు వస్తే 7% మిగతా 57 కులాలకు వచ్చినటువంటి పరిస్థితి. ఇలా ఈ 93%లో కూడా 23% మాలలకు దక్కితే మిగిలిన 69% మాదిగలకు దక్కింది. సో అవిటి కూడా అన్ని లెక్కలు ఉన్నాయి. ఇలా కమిషన్ ఏదైతే ఉన్నదో ఈ పక్కా డేటా సమాచారం తీసిన తర్వాత వర్గీకరణ చేయాలని అన్నది కాబట్టి జనాభా దృష్టిలో పెట్టుకోకుండా ఇలా ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు 2011 లెక్కల ప్రకారం తీసుకోవాలని చెప్పింది. కానీ అది కూడా తీవ్ర అన్యాయం. అది 2011 లెక్కలు తీసుకుంటే అప్పటి వరకు చాలా మా కులాలు అందులో నమోదు కాలేదు. ఎందుకంటే మా కులాలకు ప్రధానమైనటువంటి సమస్య కుల ధృవీకరణ పత్రాల సమస్య. కుల ధృవీకరణ ఇన్నేళ్ల నుంచి 30 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నామని చెప్పేటువంటి, అంటే పోరాడుతున్నాం మీకోసమే అని చెప్పే నాయకులు ఎప్పుడు కూడా ఆ సమస్య మీద పట్టించుకోలేదు. ఇలా మొన్న ఈ గురుకులాలకు సంబంధించినటువంటి ఏదైతే స్కూళ్ళల్లో అడ్మిషన్స్ విషయంలో ముందుగా పిల్లల యొక్క కుల ధృవీకరణ పత్రాలు తెస్తేనే వాళ్ళకి అడ్మిషన్స్ అంటారు. అడ్మిషన్స్ అన్నప్పుడు వీళ్ళకు ఆ టైం వచ్చే వరకల్లా వాళ్ళకు పత్రాలు తేవాలంటే ఆర్డీఓ దగ్గరికి పోవాలి. అంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటారా? ఆర్డీఓ కలెక్టర్ దగ్గరికి పోవాలి. ఇప్పటి జనరేషన్కి ఇప్పుడు నీకే సర్టిఫికేట్ కావాలనుకో, ఇప్పటికిప్పుడు మాలమాదిగలు అయితే ఇట్లా తీసుకొస్తారు సర్టిఫికేట్, ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నది కాబట్టి. ఇలా వీళ్ళు కలెక్టర్ ఆర్డీఓ దగ్గరికి పోవాలంటే అది అయ్యే పని కాదు. మినిమం 3 నెలలు 6 నెలలు పట్టేటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు మరి అక్కడ అడ్మిషన్ డేట్ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు రావు. ఇట్లా చాలా రకాల ఇబ్బందులు అన్నీ కూడా కావాలని ఒక కుట్రలో భాగంగా ఇప్పుడు వెనకబడ్డ కులాలకి ఓటక్కు లేదండి. ఓటక్కు మాత్రం ఉంటుంది. ఇలా ఓటక్కు ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి కదా, ఆ ఓట్ల కోసం మాత్రం ఓటక్కులు ఉంటాయి. కానీ మిగతా సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే లేదు. అంటే చాలా వరకు ఉన్న కాడికున్నా కానీ ఎన్నో రకాలుగా వాడు ఒక డిగ్రీ సర్టిఫికేట్ సాధించినంత పని అవుతుంది. కాస్ట్ సర్టిఫికేట్ రావాలంటే ఎన్నో పరీక్షలు రాసి మనం ఆడ కష్టపడి తెస్తాం చూడు, అవి అట్లా అన్ని రకాల తిప్పలు పడేటువంటి పరిస్థితి ఉన్నది. చాలా జిల్లాలలో వాళ్ళకు రకరకాల ఇబ్బందులు పెట్టడం, వీళ్ళు ఈ కులం కాదనడం, లేకపోతే మా కులాలలో అందరం కూడా ఆఖరికి ఆర్డీఓ దగ్గర కలెక్టర్ల దగ్గర కానీ మా వృత్తులను ప్రదర్శన చేసి అయ్యాయిగా మేము ఈ పని చేస్తాం, మేము ఇంకేం చేయాలి, అవసరమే మీ ఇంటికి వచ్చి ఇంకేమైనా పని చేయాలి అనేటువంటి అట్లా కూడా వాళ్ళ దగ్గర పోయి గోడు వెళ్ళవేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఈ చిన్న ఇవేమి ఆర్థిక సమస్యలు కావు కదా, ఇలా 100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పని లేదు కదా దానికి. సో ఆ సమస్య కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితులు ఉన్నది. దీని మీద కూడా ఇలా మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా ఏ మంత్రులకి? ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చాం, ఇప్పుడు ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారికి ఇచ్చాం, బట్టి విక్రమార్క గారికి ఇచ్చాం, ముఖ్యమంత్రి గారికి మీ దళితుడే కదా, ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చాం. సీఎం కూడా ఈ సమస్య పరిష్కరించండి అని అంటే సరే అన్నారు. ఇంతవరకు దాని మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అంశాలు ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇచ్చారు కరెక్టే, కానీ వాళ్ళ యొక్క స్పందన ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీ దళితుడే, మరి ఏమన్నారు? మీరు ఇచ్చినప్పుడు ఏమన్నారు? ఇప్పుడు ఇక్కడ సమస్యను తీసుకపోతే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సరే చేస్తామని అంటారు. కానీ ఇలా మిగతా వర్గాలకు సంబంధించిన పనులేమో చకచక జరిగిపోతాయి, వాళ్ళకి జీవోలు వస్తాయి. మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ అంతవరకే పరిమితం అవుతారు. సపరేట్గా మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. మా విషయాల మీద కనీసం అధికారులతో కూర్చుండి చర్చ చేయరు. ఏది కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇలా దళితులుగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఇలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా కానీ మా కులాల మీద అంత శ్రద్ధ కనిపిస్తలేరు. ఆ యొక్క స్పందన లేకపోవడం అనేటువంటిది ఇలా మా కులాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి.
ఇలా మా కోసమే పనిచేస్తామని చెప్పుకుంటున్నటువంటి దళిత నాయకులు కూడా ఇలా వాళ్ళు కూడా ఇలా అదే పరిస్థితిలో ఇలా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇలా ఎవరి వెంట తిరిగినా, ఇలా మాదిగల వెంట తిరిగినా కానీ, మాలల వెంట తిరిగినా కానీ ఇలా మాకు అన్యాయమే జరిగింది కానీ న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. అందుకనే మా పోరాటం మేము చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇలా న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే. కాబట్టి ఇప్పుడు మీ పోరాటం ఎంత దూరం తీసుకెళ్తారన్న? డెఫినెట్గా మాకు న్యాయం జరిగే వరకు మా పోరాటం న్యాయం అంటే ఏ రకం ఏంటన్నా? ఇక్కడ వాళ్ళేమో అత్యాశ అంటారు, మీరేమో అన్యాయం అంటారు, మళ్ళీ మా పోరాటం న్యాయం జరిగేంత వరకు అంటారు. మరి ఎక్కడ దాకా పోతుంది? ఏం న్యాయం కావాలి మీకు? ఇక్కడ మీరే అంటున్నారు కదా, వాళ్ళ అత్యాశ అనేటోళ్ళకు అత్యాశ ఉన్నదా లేదా అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటిది వాళ్ళు 7% ఉన్నారా, 6% ఉన్నారా? ఇలా ఉమ్మడి రాష్ట్రంలో 7% పంచుకుంటే ఇప్పుడు 12% కావాలనుకుంటున్నారు. ఒకటే సింగిల్ కమ్యూనిటీ. అది అత్యాశ వాళ్ళదవుతుందా మాదవుతుందా సమాజం అర్థం చేసుకోవాలి. సో ఇలా మేము న్యాయమైన డిమాండ్గా మాకున్న జనాభా ప్రకారంగా మేము కోల్పోయిన హక్కులు మాకు ఇవ్వమని అంటున్నాం. జనాభా రేషియో ప్రకారంగా తీసుకుంటే మాకు అన్యాయమే జరుగుతుంది. ఇలా మీతో పోల్చుకుంటే మా జనాభా తక్కువ కాబట్టి. కానీ ఇక్కడ మరి వాస్తవ జనాభా ఎంత ఉన్నటువంటిది ఇప్పుడు మీకు జనాభా లెక్కల విషయానికి వస్తే 2011 జనాభా లెక్కలకు ఇలా 2014లో ఇలా సమగ్ర సర్వే అనేటువంటిది తీసుకొచ్చారు. దాని లెక్కలకు చాలా డిఫరెన్స్ ఉన్నది. 2011 జనాభా లెక్కల్లో 6 లక్షల జనాభా ఉంటే ఇక్కడ 2 ఏళ్ల తర్వాత చేసినటువంటి సమగ్ర సర్వేలో 15 లక్షల జనాభా ఉన్నది. ప్రస్తుత జనాభా ఎంత? ప్రస్తుత జనాభా దాదాపు 25 నుంచి 30 లక్షల జనాభా ఉంటుంది. కానీ ఈ జనాభా లెక్క పెట్టకుండా వాళ్ళు 1% కూడా లేరు. వాళ్ళు అడిగేది ఏమున్నది? మిమ్మల్ని కూడా అడిగిండండి. మేము వచ్చి అడిగినమ్మా నువ్వు నాకు ఇవ్వమని చెప్పేసి. ఇలా మీరైనా నేనైనా ఎవరిని అడుగుతున్నాం? ప్రభుత్వాలను అడుగుతున్నాం కదా. ఇలా మాకు సరిపోకపోతే పెంచాల్సిన బాధ్యత వాళ్ళది, ప్రభుత్వానికి కదా. నువ్వు అది అడుగు కదా. మాకు 2% ఉండొచ్చు. 2%లో నువ్వు నష్టపోయింది ఎంత? 1% నష్టపోయినావు. మేము 10% ఉంటే 4% మేము తీసుకున్నాం, 6% నష్టపోయినామని నువ్వు చెప్తా ఉన్నాం. నువ్వు ఇలా 2%లో 1% నష్టపోతున్నావు అంటే ఎంత అన్నట్టు? సగం నష్టపోయినట్టే కదా. సగం మేము నష్టపోయినట్టే కదా. నువ్వన్న మాట ప్రకారమే అనుకుందాం. ఓకే, నువ్వన్న ప్రకారమే అనుకుందాం. మరి మేము సగం నష్టపోయినాం కదా. మీరు 10%లో ఉన్నోళ్ళు 6% మీరు తీసుకున్నారంటే మా అంతా మీకు నష్టం జరగలేదు కదా. మీ పాపులేషన్ ప్రకారంగా మీరు ఆ 1% మాకున్నారంటే మా 57 కులాల్లో ప్రతి కులంలో కూడా సగం మంది ఐఏఎస్లు ఉండాలి, ఐపీఎస్లు ఉండాలి, లేకపోతే ఉన్నత విద్యావంతులు ఉండాలి, మంచి మంచి జాబుల్లో ఉన్న వాళ్ళు ఉండాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండాలి, సగం మంది ఉండాలి. మరి ఉన్నారా? 0.005 కూడా లేరు. ఆ లెక్కలు తీయాలి కదా. ఇక్కడ కోర్టు చెప్పిన దాన్ని మనం అనుసరించాలనే కదా ఇలా మనం పోరాటం చేస్తూ ఉన్నాము. దాని మీద మాట్లాడాలి కదా. ఫస్ట్ నేను కృష్ణమాదిగ గారిని ఒకటే అడుగుతున్నాం. ఇలా వర్గీకరణ చేయడానికి ఓకే కోర్టు తీర్పు ఇచ్చింది, మీరు దాన్ని ఒప్పుకుంటున్నారా లేదా? ఇప్పుడు ఎట్లా చేయాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నువ్వు నీకే కావాలి మొత్తం కావాలని అంటున్నావు. వాళ్ళు ఒప్పుకుంటున్నారని చెప్తున్నారు కదా. దాంట్లో ఒప్పుకుంటున్నారనే చెప్తున్నారు డైరెక్ట్. కోర్టు ఇచ్చిన తీర్పుకి కట్టుబడి ఉంటాం. కాదే వాళ్ళు ఏమంటున్నారు అంటే రాజ్యాంగబద్ధంగా అంటున్నారు. మరి మీరేమంటారు? అది కాదండి విషయము. ఒప్పుకుంటున్నారు ఓకే, ఒప్పుకుంటున్నా అన్నప్పుడు దాని మీద చర్చ, కోర్టు తీర్పు మీద చర్చ జరగాలి కదా. మరి మాకు 10% కావాలని నువ్వే డిక్లేర్ చేసినాక కోర్టు తీర్పు ఎందుకు? ఇప్పుడు మాలలు కూడా ఒకప్పుడు అన్నారు ఏది రాజ్యాంగబద్ధంగా జరగాలనేది. ఇప్పుడు వాళ్ళు వర్గీకరణ చేయాలని అయితే అంటున్నారు కదా. సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళకు వర్గీకరణ చేయమని వాళ్ళు అంటున్నారు. మరి ఇవాళ నువ్వు అడ్డుకుంటున్నది ఎవరు? వాళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి మాలల మీద ఎడుతూ ఇలా అగ్రవర్ణాలకు బెనిఫిట్ చేస్తున్నావు కదా. ఇవాళ అగ్రవర్ణాలు 50% రిజర్వేషన్లు పొందుకుంటేనే ఎక్స్ట్రా ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వాళ్ళు సుప్రీంకోర్టుతో తీర్పు తీసుకొని పార్లమెంట్లో వాళ్ళు అమెండ్మెంట్ చేసుకొని ఇలా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా ఉన్నారు కదా. వాళ్ళకు లేని వాళ్ళకు చట్టబద్ధంగా రాత్రి చేసుకోవచ్చు. కానీ మనం 30 ఏళ్ళు కోరినా కానీ ఆ రకంగా ఎందుకు చేయరని అడుగుతూ ఉన్నారు. మరి ఇలా వాళ్ళు దెబ్బ తిన్నది ఏమున్నది? ఎవరు దెబ్బ తిన్నా ఎవరు తినలేదన్నటువంటిది. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా. తీయండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లెక్కలు. ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కులాలు ఎన్ని తీసుకున్నాయో లెక్కలు తీయండి. అన్ని డిపార్ట్మెంట్లలో ఉంటాయి కదా. తర్వాత సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా. దళిత బంధువులు ఎంతమంది ఇవాళ మాదిగలకు వచ్చింది, మాలలకు వచ్చింది, మిగతా 57 కులాలకు ఎంత వచ్చింది లెక్క ఉంటుంది కదా. కనీసం ఈ 57 కులాలకు 1% అని వచ్చిందా? ఎన్నడన్నా అడిగిర్రా?
ఈ 3 ఎకరాల భూ పంపిణీ అనేటువంటి పథకం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎంతవరకు వచ్చిందన్న 3 ఎకరాలు? 3 ఎకరాల భూ పథకం అది తూతూ మంత్రంగా చేసినా కానీ 14,000 ఎకరాలు ఇవాళ పంచిర్రు. 14,000 ఎకరాలలో మొత్తం మాలమాదిగలే తీసుకున్నారు. కేవలం 5-6 ఎకరాలు మాత్రమే 57 కులాలకు వచ్చింది. మరి ఇక్కడ దొబ్బు తిన్నది ఎవరు? ఇప్పుడు 14,000 ఎకరాలంటే ఒక మామూలుగా అసలు మీ జనాభాలో అంటే ఎస్సీ జనాభాలో అసలు ఎంతవరకు వచ్చి ఉంటుంది? మామూలుగా 10%, 20%? అవి కాకుండా కానీ ఇలా 1000 ఎకరాల అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా ఆక్రమణకు గురైనవి. ఓకే. ఆ ప్రభుత్వ భూములన్నీ బయటకు తీయాలి కదా. సో ఇట్లా మనం కొట్లాడుకుంటూ మనకు రావాల్సిన వాటా కాకుండా అగ్రవర్ణాలకు మేలు చేసే విధంగా నీ పోరాటం ఉంటే అది దానివల్ల దళితుల మధ్య అనైక్యత పెరుగుతుంది, కానీ నీకు ఐక్యత ఏడు ఉంటుంది? ఇలా మనం పేపర్ చూసినాం. ఇలా నిన్ననే మన ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు అందరూ కూర్చున్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచినాకనే పంచాయతీ ఎన్నికలు అన్నారు. మరి బీసీల విషయంలో ఇంతగానో ఇలా ప్రభుత్వాలే కదిలి ఇలా పనిచేస్తున్న ఎన్నికలే బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అని మీరు అంటారు. ఇప్పుడు డైరెక్ట్ ఎన్నికలనే పక్కకు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చిండ్రు బీసీల విషయంలో. ఎందుకంటారు? ఎస్సీల విషయంలో ఎందుకు రాలేకపోతున్నారు? మరి ఆ దిశగా దానికి చెప్పండి. అంటే ఇప్పుడు ఎన్నికలను పక్కన పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? అంటే జనాభా ఎక్కువ ఉందని మీ అభిప్రాయమా? ఇప్పుడు ఇక్కడ కృష్ణమాది అన్న మాట్లాడుతూ మనకు జనాభా ఎంత ఉంటే అంత వస్తుంది కదా అని అన్నారు. వాస్తవమే. మరి 27% బీసీలకు ఇచ్చారు కదా, వాళ్ళకు కూడా జనాభా ఎంత ఉంటే అంతే ఇచ్చారు కదా 27%. మరి ఇప్పుడు 42%గా పెంచుతామని ఎందుకు అంటున్నారు? పెంచాలని వాళ్ళు ఎందుకు అంటారు, పెంచుతామని వీళ్ళు ఎందుకు అంటున్నారు? మరి మన జనాభా కూడా పెరిగింది కదా, దాన్ని పెంచాల్సిన బాధ్యత మనకు లేదా? దాని మీద కొట్లాడాల్సిన అవసరం లేదా? అవును. ఇప్పుడు బీసీల ఇలా వీళ్ళు ఏం చేస్తారు? ఈ చట్టసభలో ఇలా తీర్మానం చేసి కేంద్రానికి పంపి అక్కడ దీన్ని ఆమోదం తెలిపండి అని అంటున్నారు. మరి మన గురించి ఎందుకు మాట్లాడరు? ఎస్సీల విషయంలో రిజర్వేషన్లు పెంచమని ఈడబ్ల్యూఎస్ 10% పెరిగినప్పుడు ఒక్క మాటను వచ్చిందా? మరి అన్ని సామాజిక న్యాయాల మీద మేము పోరాటం చేస్తున్నాం అనేటువంటి చెప్పేటువంటి నాయకులు ఇలా ఎందుకు మాట్లాడతలేరు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీర్పు వచ్చినాడు ఈ నాయకులంతా ఎడిపోయారు, ఒక్కరు కూడా దాని మీద స్పందించలేకపోయారు. ఇలా ఆ రోజు కూడా నేను ఇలా అనేక పత్రికల్లో దాని మీద మాట్లాడుతూ దీని మీద అనేక ఆర్టికల్స్ కూడా రాయడం జరిగింది. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి విషయం లోపల ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 2011లో కోర్టు తీర్పు వచ్చినప్పుడు నేను స్పష్టంగా రాసిన 2011 లోపల వారికి ఈ రిజర్వేషన్ అనేటువంటి సహేతుకం కాదు, ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది సహేతుకమా అనేటువంటిది రాసిన. అప్పుడు ఈ బీసీ నాయకులంతా ఎటుపోయారు, ఈ ఎస్సీ నాయకులంతా ఎటుపోయారు, కృష్ణమాదిగలని అన్ని సామాజిక ఉద్యమాల మీద పనిచేస్తున్నామనే నాయకులు ఎటుపోయారు. ఇలా అదే 10% ఈ ఎస్సీలకు కలిపితే 25% కాకపోతుండేనా? ఇలా మనం వెనుకబడ్డ కులాలు మీరు అన్నట్లు ఈడబ్ల్యూఎస్ అన్నారు. ఈడబ్ల్యూఎస్ మరి ఒక పొద్దుకే తెచ్చుకున్నారు మీరు. మరి 30 ఏళ్ళ పోరాటం ఇది. అదే కదా. ఇప్పుడు మనకేమో చిత్తశుద్ధి ఆ రిజర్వేషన్ ఫలాలు మన కింది స్థాయి ప్రజలకు అందాలని అనుకుంటేనేమో ఒక రకంగా ఉంటుంది పోరాటం. పోరాటం మొదలైంది మంచి లక్ష్యంతో ఉద్దేశంతో మొదలైన తర్వాత ఇలా రాజకీయ పరులకు మనం ఒక పావుగా మారిన తర్వాత ఇది కొనసాగుతూనే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ ప్రయోజనాలు అయితే నడుస్తున్నాయి కదా ఇంటర్నల్గా. మరి అటువంటప్పుడు దీనివల్ల మీకు అందరూ బాగుపడిపోతే ఈ ఉద్యమం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. సో కాబట్టి మనలో అనైక్యత ఇలా మన మీద మనకు ఆ అభిప్రాయం లేదు కాబట్టి ఇంకా 30 కాకపోతే ఇంకా 30 ఏళ్ళు 100 ఏళ్ళ దాకా కొనసాగుతుంది. మనకు చిత్తశుద్ధి ఉండాలి. ఇలా ప్రభుత్వాలు చేయడానికి మనం ఇంత బలమైన పోరాటం చేస్తున్నాము. చేయమన్నప్పుడు న్యాయబద్ధంగా ఏది జరిగితే మనకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆ అంశాన్ని ముందుకు పెట్టాలి. కానీ ఇలా నిన్ను ఓడిస్తాం, లేకపోతే ఇలా నిన్ను దొక్కేస్తాం, రేపటి వరకు చేయకపోతే చంపేస్తామంటే దాన్ని ఇప్పుడు చేయాలనుకున్నప్పుడు దాని మీద ఒక మేధావుల చర్చ జరగాలి. నువ్వు చెప్పింది వినాలనుకున్నప్పుడు ఎదుటోడు చెప్పింది కూడా వినాలి. కూడా జరిగింది కదా, ఒక మేధావుల చర్చ జరిగింది, కానీ అది ఎటు ఉపయోగం లేకుండా పోయింది. మేధావుల టైం వేస్ట్ అయింది, కానీ దానివల్ల ఏమి ఉపయోగం ఉంది మీరు చెప్పండి. ఇప్పటి వరకు కూడా జరిగిన పోరాటంలో ఇవన్నీ సంఘటనలు జరిగినప్పుడు మేధావులు వెంటనే స్పందించి దాని మీద ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని తీసుకొచ్చి అది ప్రభుత్వాలను కదిలిస్తేనేమో న్యాయం జరుగుతుంది. మేధావులు అంతా జరుగుతున్నా కానీ ఇలా ఊరంతా దేశమంతా కాలిపోతున్నా కానీ వాళ్ళు మౌనం పాటించినప్పుడు మేధావుల మౌనము ఈ దేశానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఎవరికైనా కానీ అది వినాశనానికి దారితీస్తుంది. మేధావుల మౌనం అనేటువంటిది వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి
అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు చదువుకున్న మేధావులుగా రాజ్యాంగం కానీ చట్టాలు కానీ తెలిసిన వ్యక్తులుగా ఇది తప్పు అని అనాలి. అది మొత్తం అంటుకునేదాకా సైలెంట్గా కూర్చోండి, అంత అయిపోయిన తర్వాత ఇట్లా కాదు ఇట్లా చేయాలని అంటే అప్పటి వరకు పుణ్యకాలం గడిచిపోతుంది. సో కాబట్టి ఇప్పటికైనా కానీ ఇప్పుడు అటువంటి ఆ శక్తులన్నీ కూడా బలపడిపోయినాయి. సో అటువంటప్పుడు ఇప్పుడు నువ్వు మేధావుల మాట కూడా వినే పరిస్థితి లేదు. వాళ్ళకు అనుకూలంగా ఏదనుకుంటే అది చేసుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వాల దగ్గర వీళ్ళకి ఆ గ్రిప్ సాధించుకున్నారు. కాబట్టి మేధావులను పట్టించుకునే మీరు ఏమంటున్నారంటే మేధావులు కూడా అమ్ముడు పోయారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మేధావులను అమ్ముడు పోమని అంటలేను నేను. మేధావులు సైలెంట్గా ఉండడం వల్ల ఇటువంటి వాదనలు చేసేటువంటి అదే కదా నేను అనేది. ఇప్పుడు ఎవరైనా ఒక ఉద్యమాన్ని తప్పుదారు పడుతున్నప్పుడు అది అంటే సరైన రీతిలో పోనప్పుడు మేధావులు సైలెంట్ కాకూడదు. వాళ్ళ అభిప్రాయాన్ని ఇది కాదు నాయన ఇట్లా పోవాలని చెప్పాలి. దాన్ని అవసరమైతే ఎదురు తిరగాలి. అట్లా కాకుండా ఎవడెటు పోతే నాకేందని సైలెంట్గా కూర్చుండి అదంతా పోయి అంతా కూడా ఈ వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నమయ్యేదాకా చూసి తర్వాత స్పందించినా ఏం లాభం ఉండదు. సో కాబట్టి స్పందించాల్సిన టైంలో మేధావులు స్పందించాలి, మౌనం ఉండద్దు అని చెప్తున్నా నేను. మేధావులు అమ్ముడు పోయారని అంటలే. ఇప్పటికైనా కానీ ఈ ఉద్యమంలో ఈ దళితులకు సంబంధించినటువంటి 59 కులాల పంచాయతీ లోపల ఈ మేధావులు ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళంతా కూడా ఇట్లా కాదు ఈ రకంగా పోతే మాకు న్యాయం జరుగుతుంది. మీ ఎస్సీ వర్గీకరణ జరిగినప్పటికి కూడా అందులో ఇలా ఏబిసిడి వర్గీకరణ గతంలో జరిగింది. ఇక్కడ మనకు ఈ రిపోర్ట్ కూడా ఉన్నది మన దగ్గర. ఈ ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు సామాజిక న్యాయము ధర్మము అని మాట్లాడుతాం కదా మనము. అవును. ఇందులో ఈ 7% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఇందులో ఉన్నటువంటి చిట్ట చివరి కులానికి కూడా ఈ ఫలాలు అందాలి. అందుతనే ఇది సామాజిక న్యాయం. అవును. అట్లా కాకుండా ఇలా 1-2 కులాలు గట్టిగా ఈ 7% వాడుకుంటే ఇది మళ్ళీ అంతా ఉట్టిదే కదా. ఇది ఇప్పుడు మీరే దాంట్లో 57 కులాలలో గ్రూప్స్ డివైడ్ చేశారా? ఆ గ్రూప్స్లో మరి ఇప్పుడు ఆ డి దాకా డి గ్రూప్ వరకు పోయేంత వరకు అసలు అన్ని సమానంగా అందుతాయి అంటారా? ఇక్కడ మేము కాదు డివైడ్ చేసింది. అప్పుడు ఉన్నటువంటి 2000 నుంచి 2004 సంవత్సరంలో ఏదైతే రామచంద్రరాజు కమిషన్ అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వేసింది 1996లో. తర్వాత 96-97లో వేసినప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఇందులో ఏదైతే ఆ వృత్తి పనులు చేసుకునే వాళ్ళని ఒక గ్రూప్ లోపల, ఈ పాకి పని చేసుకునే వాళ్ళు ఒక గ్రూపులో, ఈ ఏదైతే మీద పనులు చేసేటువంటి ఒక గ్రూప్లో, పూజారి కులాలను ఒక గ్రూప్లో పెట్టి అప్పుడు అట్లా డివైడ్ చేసారు. అంతేగాని దీంట్లో ఎవరికి అంటే బలంగా ఉన్నోడోడు, తెలివైనోడోడు, చదువులు అందుకోనేడోడు అన్నటువంటిది చేయలేపు. అందుకని ఇది అశాస్త్రీయంగా జరిగిందని అంటున్నా. నేనేమంటున్నా, బలమైనోడు కాకపోయినా తెలియలేనోడు కాకపోయినా మనుషులే కదా, మనుషులు గ్రూప్స్. నేను అదే చెప్తున్నా. నేను ఇక కృష్ణమాది గారికి కానీ మిగతా సంఘాల నాయకులు కూడా చెప్తున్నా, ఎక్కువ జనాభా ఉన్నోళ్ళే మనుషులు. 100 మందికి ఉన్న కులం ఉంటుంది, ఒకటి 1000 మందికి ఉన్న కులం ఉంటుంది, 50,000 కులం ఉంటుంది. వాళ్ళు కూడా మనుషులే అని గుర్తించాలి. అందరం కూడా మనుషులమే. 1000 మంది జనాభా ఉన్న కులస్తునికి కూడా ఫలాలు అందాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు 57 కులాలలో మినిమం పర్సంటేజ్ ప్రజలు అయితే ఉన్నారా? దాంట్లో ఉన్నారు. లేనిదే ఇవన్నీ బెటర్ కదా బ్రదర్. ఇప్పుడు ప్రస్తుత జనరేషన్లో ఇప్పుడు ఒక జనరేషను నెక్స్ట్ జనరేషన్ పోయే వరకు పాపులేషన్ పెరుగుతుంది కానీ తగ్గదు. అవును. ఒక దానికి ఒక కుటుంబంలో ఆ వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది రోజు కానీ తగ్గదు. ఇలా మన దేశ జనాభా ఎంత ఉండే ఇలా దాదాపు 150 కోట్ల దాకా వచ్చింది. సో ఆ జనాభా పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. సో గతంలో ఉన్నటువంటి పాపులేషన్కు 2011 అంటే 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి 14 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనాభానే ఇప్పుడు తీసుకొని లెక్కిస్తామంటే ఎట్లా? ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ డేటా ఉందో దాన్ని తీసుకోమని అంటున్నాను. అంటే కొంతమంది జంప్ అయ్యారు, కొంతమంది అసలు లేకుండా పోయారు, కొన్ని కులాలు అసలు అంతరించిపోయినాయి, కనిపిస్తలేవు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కులాలు కూడా చాలా అదొక కుట్ర. ఇదొక కుట్ర. కులాలు లేవు, జంప్ అయ్యారు. ఏడికి జంప్ అవుతారండి? ఇలా మీరు చేస్తున్నటువంటి ఏమవుతారు, వాళ్ళకు రావాల్సిన ఫలాలు అందనీయకుండా చేస్తున్నారు. కాబట్టి ఇలా వాళ్ళు ఎందులోకి జంప్ అయినరు? ఇప్పుడు సపోజ్ ఒక చిందు కులం ఉన్నది, ఒక మాస్టిన్ కులం ఉన్నది, లేకపోతే ఒక మాంగు కులం ఉన్నది. వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోతే ఏం చేస్తుండో ఆయన అప్పటికప్పుడు పత్రం కావాలంటే మాదిగ సర్టిఫికేట్, మాల సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. దొంగ సర్టిఫికేట్లు కావాలి. వాళ్ళు కూడా దళితులే, అందుబాటులో ఉన్న సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు అంటున్నా నేను. వాళ్ళు దళితులే, వీళ్ళు దళితులే. ఆ సర్టిఫికేట్ వెరిఫై చేసి వానికి చెప్తా ఏనండి, ఫలానా కులం ఉన్నది నీది, మాస్టర్ కులం సర్టిఫికేట్ కులం నీది,
నీ మాస్తి కులం అవునా కాదా అన్నటువంటిది ఎవరు డిక్లేర్ చేయాలా? అధికారి నీ దగ్గరికి రావాలి, వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఆయన పక్క పంటున్న వాళ్ళని కనుక్కొని నీ వృత్తి ఏంది, నీ చరిత్ర ఏంది తెలుసుకొని దానికి ఒక జీవో 58 అని ఉంటుంది, ఏమేమి గైడ్ లైన్స్ పాటించాలనేటువంటిది. దాని ప్రకారం వచ్చి నీ యొక్క పని ఆయనకు అంటే ఎంక్వైరీ చేసుకొని ఆయనకు పత్రం ఇవ్వాలి, కులపత్రం. లేకుంటే దానికన్నా ముందు ఆల్రెడీ సర్టిఫికేట్ తీసుకుని లేదండి, సర్టిఫికేట్ లేదు, వాళ్ళ ఇంట్లో చదువుకోలేదు, సర్టిఫికేట్ ఎట్లుంటుంది? నువ్వు ఇస్తే ఉంటుంది కదా, ఇవ్వకపోతే ఏడికెళ్ళి ఉంటుంది? అంతకన్నా ముందే మనకి మొగుడు మీదకి వస్తుందా? అంటే ఇన్నేళ్లలో అసలు ఎవరు బడికి పోలేదు, ఎవరు చదువుకోలేదు, ఉన్న కాడికి ఉన్నాయి. ఆ సర్టిఫికేట్ తీసుకోవాలన్న ప్రతిసారి కూడా పోరాటమే. సో అదే మాలమాది అంటే ఇప్పుడు ఇలా ఉద్యమాల వల్లనో ఇలా నాయకత్వం వల్లనో వాళ్ళకు ఉన్నటువంటి కింది స్థాయిలో ఆర్ఐ కాడికి వెళ్ళి ఎంఆర్ఓ కాడికి వెళ్ళి ఆర్డీఓ కలెక్టర్ దాకా కూడా అధికారులు ఉన్నారు వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు వాళ్ళ కులానికి. మా కులంలో నుంచి ఒక ఎంఆర్ఓ ఉన్నాడా, ఒక ఆర్డీఓ ఉన్నాడా, వీళ్ళు మా వాళ్ళే అని చెప్పడానికి? కలెక్టర్ ఉన్నాడా, ఒక ఎస్పీ ఉన్నాడా? లేరు కదా. అంటే ఇప్పుడు మీ కులాలలో ఇప్పుడు 57 కులాలలో కూడా ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, ఎవరు డాక్టర్లు లేరు, ఎవరు కలెక్టర్ లేరు, ఎవరు రాజకీయ నాయకులు లేరు, ఎవరు ఏ ఒక అవార్డు కూడా పొందిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఏమంటున్నా, మీరు లెక్కలు తీయండి. మొన్న కూడా కమిషన్ చెప్పినాం, మేము అడిగినాం, వారు కూడా తీస్తూ ఉన్నారు. ఇవాళ ఆ పరిస్థితుల్లో ఆ రేంజ్లో ఇలా యూనివర్సిటీ మెట్లు ఎక్కినటువంటి ఒక ప్రొఫెసర్ అయినటువంటి ఒక మా కులాన్ని నుంచి ఉంచండి, ఒక మిగతా వాళ్ళని 100 మంది ఉంటారు మాలమాదిగలు. ఒక కలెక్టర్ని ఉంచండి, ఇవాళ మిగతా వాళ్ళు ఇలా 10ల సంఖ్యలో ఉన్నారు. డాక్టర్లు ఉంచండి, ఎన్నో ఒకడో ఇద్దరు ఉంటారు. అన్ని ఒక 10-20 కులాల నుంచి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఆ ఒక్కరిద్దరి మీదనే ఇక వాళ్ళ వచ్చినాయి అనడానికి లాభం లేదు. నీకు ఉన్నటువంటి ఇలా దళితులు అన్నాక అందరినీ కూడా 341 ప్రకారంగా అంటరానితనం బేస్డ్గానే కదా నిన్ను గుర్తించింది. మళ్ళీ నీకు ఇంట్లో వేరియేషన్లు ఎందుకంటే? అంటే మీరు ఒక్కోసారి ఎట్లా మాట్లాడుతున్నారంటన్నా, నేను ఎగ్జామ్ ఉన్నట్లు కరెక్ట్గా 100కు 100 ఇచ్చేటట్టు రాసిన, కానీ టీచర్ సరిగ్గా దిద్దలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే రిజర్వేషన్ లోపం వల్ల మేము వెనకబడిపోయినాం అన్నట్టు కూడా మీరు చాలాసార్లు మాట్లాడారు. రిజర్వేషన్లు అంటే ఏంటిదండి? ఇప్పుడు మీరు అంటున్నారు మేము వెనకబడినాం అని చెప్పేసి మీరనే కాదండి. ఇప్పుడు మామూలుగా 57 కులాలనే ఈ ముసుగులో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే, అంటే మీ ఒక్కరి గురించి కాదు, వాళ్ళు ఏంటంటే రిజర్వేషన్ వల్లనే వెనకబడ్డాం, మమ్మల్ని తక్కువ చేస్తున్నారు కాబట్టి మేము వెనకబడ్డం అంటున్నారు. దేనివల్ల వెనకబడ్డం అనేది ఒక సబ్జెక్ట్ అనేది క్లియర్ బయటకు రావట్లేదు. మీకు ఒక విషయం చెప్తా. ఫస్ట్ కూడా రిజర్వేషన్లు ఎవరికి ఇస్తారు, ఎందుకు రిజర్వేషన్లు ఇస్తారు, ఇవ్వాల్సిన అవసరం వచ్చి? వెనకబడ్డటువంటి కులాలు, వెనకబడ్డటువంటి ఏవైతే జాతులు ఉన్నాయో వాటిని కొంచెం రైట్. మేము అనేది అదే, నేను అనేది అదే విషయం. మీరు అనడంలో ఇప్పుడు దాన్ని సామాజిక కోణంలో అర్థం చేసుకోవాలి. ఒక రన్నింగ్ పోటీ నడుస్తుందండి, అందులో బాగా రోజు తిన్నటువంటి ఎక్సర్సైజ్ చేసి బాగా అన్ని రకాల ప్రోటీన్ ఫుడ్ తీసుకొని దానికోసం సపరేట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో ఈ పేదరికం నుంచి వచ్చేటోళ్ళు, సరిగా తిండి దొరకనోడు, ఏదో అవకాశాలు లేనోడు ఒకడు ఉంటాడు. వాడు వీడిద్దరు కలిసి నీ పరుగు పందెంలో పోతే ఎవడు గెలుస్తాడు? బలంగా ఉన్నోడే గెలుస్తాడు. అందుకనే ఏం చేసిరనంటే పెద్దలు ఈ బలహీనుల కోసం ఒక సపరేట్ ట్రాక్ పెట్టిరు. వీళ్ళతో వాడిని కలిపి ఉరుకుమంటే ఉరకలేడు, వాడు ఎన్ని ఏళ్ళైనా ఉరకలేడు. దానికోసమే రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్లలో కూడా ఇందులో బలమైనడు ఎవడు, ఇందులో వెనుకబడ్డాడు ఎవడు? నేను చెప్పేది పొద్దుటి నుంచి మీకు ఈ ఇన్నేళ్ల నుంచి నేను మొత్తుకునేది ఇదే. ఈ ఉన్న దాంట్లో కూడా బలహీనుడు ఎవడు, బలమైనడు ఎవడు, అది గుర్తించమని కోర్టు చెప్పింది. కోర్టు వర్గీకరణ చేయండి ఇన్నేళ్ల తర్వాత ఎందుకు తీర్పిచ్చింది? ఇందులో 59 కులాలలో లేదా దేశవ్యాప్తంగా ఉన్న 1152 కులాలలో కూడా అందరు సమాన స్థాయిలో లేరు. ఇందులో కూడా హుషారున్న వాళ్ళు ఉన్నారు, ఫలాలు ఎక్కువ పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు ఎట్లా వచ్చినాయి, వచ్చిన కాడికి పొందిన వాళ్ళు ఉన్నారు, పొందిన వాళ్ళు మళ్ళా పొందుతున్న వాళ్ళు ఉన్నారు, రిపీటేషన్గా రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలే మళ్ళా పొందుతున్నారు. కాబట్టి ఇందులో ఇప్పటి వరకు పొందనోడు ఐడెంటిఫై చేయండి నాయన అని చెప్పింది. అదే వర్గీకరణ. ఆ పొందని కులాలలో మేమున్నాం. మా వాదన ఏంటంటే ఈ బి గ్రూప్లో కానీ, డి గ్రూప్లో కానీ, ఏ గ్రూప్లో కానీ ఇందులో మళ్ళీ 1-2 కులాలు ఇప్పుడు ఏబిసిడి చేస్తామండి. ఈ ఏబిసిడిలో కూడా 1-2 కులాలే పొంది మిగతాలు పొందకపోతే ఇంకా అన్యాయం జరిగినట్టే కదా. మళ్ళీ రేపు 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా ఏబిసిడి చేయమని అడగాలి కదా మేము. అట్లా కావద్దని ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, మాది అయినా సరే, మాలైనా సరే, ఇంకో కులమైనా సరే, మాదిగలే ఉన్నారు సపోజ్ 10% మాకు కావాలని అంటున్నారు. అందులో 10%లో ఎవరు తీసుకుంటారు ఎక్కువ?
ఆల్రెడీ డెవలప్ అయ్యి ఆల్రెడీ ఫలాలు పొందిన వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు 1,00,000 డప్పుల పేరు మీద వచ్చి డప్పులు కొట్టేళ్ళు ఇంకా 30 ఏళ్ళ తర్వాత కూడా డప్పులే కొడతారు. వాళ్ళకి అందాయి. వాళ్ళకి ఎట్లా అందాలనే దానికి ఇంకో సైంటిఫిక్ మెథడ్ ఆలోచన చేయాలి. డప్పులు కొట్టేళ్ళ పిల్లలు వాళ్ళు రేపు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి. మీకు తెలిసి ఆ డప్పులు కొట్టడానికి కారణం ఏంది? ఆ డప్పులు అండ్ వేల గొంతుల కార్యక్రమానికి మీరు ఎంతవరకు మద్దతు ఇస్తారు? మీకు ఇక్కడ నేను అంశం ఏంటంటే నేను సామాజిక దృక్పథంతో మాట్లాడుతున్నా. డప్పులు కొట్టినా, మేము చెప్పులు కొట్టినా, మా వాళ్ళు ఇంకా కిన్నెరు పట్టినా, వాళ్ళు భిక్షాటన చేసినా కానీ ఆ పిల్లలకు వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలు మెజారిటీ ఫలాలు అందుకోవాలి. వాళ్ళు కూడా ఐఏఎస్లు కావాలి, రేపు ఐపీఎస్లు కావాలి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కావాలి, వాళ్ళు యూనివర్సిటీల్లో చదవాలనేది నా ఉద్దేశం. ఓకే. సో మాదిగలైనా కానీ మాలలైనా కానీ అందులో అట్టడుగు వర్గాలకు అంత లేవు అనేటువంటిది నా బాధ. కోర్టు చెప్పింది ఇక్కడ మీరు స్పష్టంగా ఎస్సీ వర్గీకరణ మీద మీలాంటి రిపోర్టర్లు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది పేరు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నటువంటి రిపోర్టర్స్ కూడా దాని మీద తప్పుగా చెప్తా ఉన్నారు. పూర్తి సబ్జెక్టు అవగాహన లేకుండా రకరకాల లెక్కలేసి చెప్తా ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ కోర్టు చెప్పింది ఈ కులాల వారికి వర్గీకరణ చేయమని చెప్పలే. ఇప్పుడు కూడా మనం ఈ పేపర్లో చదివినాం. వాళ్ళల్లో ఎవరైతే కరెక్ట్గా పొందలేకపోతున్నారో వాళ్ళ యొక్క ఎంపరికల్ డేటా తీయమని చెప్పిండ్రు. అది మాదిగలు కానీ మాలలు కానీ 57 కులాలు ఎవరైనా కానీ పొందని వాళ్ళు, మాలల్లో పొందిన వాళ్ళు ఉంటారు, పొందని వాళ్ళు ఉంటారు, మాదిగల్లో పొందిన వాళ్ళు ఉంటారు, పొందని వాళ్ళు ఉంటారు. ఈ పొందిన వాళ్ళందరినీ ఒక గుంపు చేయమన్నారు. పై కనపడేదేమో పొందిన వాళ్ళే కనబడతారు నీకు. సో కాబట్టి పొందిన వాళ్ళను చేయమని అంటున్నాం మేము. ఇప్పుడు డప్పులు కొట్టిన వాళ్ళు మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత డప్పులే కొట్టమని అంటలే. డప్పులు కొట్టిన వాళ్ళే రేపు డాలర్లు సంపాదించాలి, చెప్పులు కొట్టిన వాళ్ళే రేపు రాజ్యాధికారంలోకి రావాలి. ఆల్రెడీ రాజ్యాధికారం ఉన్నోళ్ళే మళ్ళీ రాజ్యాధికారంలోకి వస్తే లాభం లేదు. ఇవాళ ఉన్నారు మా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ 119 స్థానాల్లో ఒక 19 స్థానాలు ఉంటాయి. ఆ 19 మాత్రమే మంది బాగుపడతారు. కానీ మిగతా ఇలా లక్షల మందికి ఇలా న్యాయం జరుగుతలేదు కదా. ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది, ఆయన మంత్రి అవుతున్నాడు. కానీ ఆ గెలిచిన మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ మిగతా ఆ జాతిలో ఉన్న కులాల గురించి ఆలోచన చేస్తలేరు కదా. ఆ జాతికి అందవలసినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు కానీ ఇట్లా కుల పత్రాలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే రావాల్సినటువంటి సంక్షేమ ఫలాల గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? దానికోసం కాదు కదా కొట్లాట. మాకు కావాల్సింది విద్య, ఉద్యోగం, వైద్యం అనేటువంటిది పక్కాగా మాకు అందినట్లయితే ఆ మంత్రి పదవులు ఇవన్నీ మాకు అవసరం లేదండి. మేము ఇలా ఆర్థికంగా అన్ని రకాలుగా సామాజికంగా బలపడ్డ తర్వాత ఇలా ఖచ్చితంగా నిలదీస్తారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అది కావాలని అంటున్నాం మేము. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఇలా పేపర్లో కూడా చెప్పింది అదే. ఇలా ఒకే సబ్ క్లాస్ మొత్తానికి రిజర్వేషన్లు కేటాయించద్దు, ఏ సబ్ క్లాస్కు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్న డేటా ఆధారంగానే వర్గీకరణ చేయాలన్నది. అంతేగాని కులాల వారిగా చేయమని చెప్పలే. దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. దీనికి మీరు మద్దతు ఇస్తున్నారా? వర్గీకరణ చేయాలనే వాళ్ళందరూ కూడా నేను అడుగుతున్నా. చేయాలంటున్నాను. ఎట్లా చేయాలో చెప్తాను రా. అంటే ఇప్పుడు మీరు మద్దతు ఎవరు మద్దతు కావాలని అంటున్నారు? ఇలా మా మద్దతు కాదండి, ఎవరో మద్దతు మాకెందుకండి, నాకు అర్థం కాదు. ఉన్నదాన్ని దీన్ని డిస్టర్బ్ చేయకుండా అన్యాయం జరుగుతున్నటువంటి వర్గాలకు అందించండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము. ప్రభుత్వం ఇవాళ ఎవరో ఇలా మాదిగలతో పని లేదు, డైరెక్ట్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా అంటారు, అంతేనా? సామాజిక న్యాయం జరగాలనుకునే వాళ్ళు మాదిగలైనా సరే, ప్రభుత్వం అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఈ అంశానికి మద్దతు ఇవ్వాల్సిందే. ఇవాళ సుప్రీంకోర్టు గౌరవిస్తామని అంటున్నాం కదా, సుప్రీంకోర్టు చేయమని చెప్పింది కదా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తామని అంటుంది కదా, కేంద్ర ప్రభుత్వం చేసుకోవచ్చు అని చెప్పింది కదా. దీనిలో అడ్డుకునేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఇక ఇలా మాలలు కూడా మాకు చేయాలని అంటున్నారు కదా. మీరు అన్నారు కదా కేంద్ర ప్రభుత్వం చేసుకోవచ్చు అని చెప్పింది అన్నారు కదా. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే రాజకీయ కుట్ర ఉంది కాబట్టి ఇప్పుడు వరకు కూడా ఈ వర్గీకరణ అనేది అట్లనే ఉంది, జరగలేదు, కాకూడదు అని చెప్పేసి వస్తుంది బయటికి. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికి కూడా మీరు అన్నది 100% వాస్తవం. కేవలం ఒక దళితుల విషయంలో రాజకీయ కుట్రాలు ఎందుకండి, కోణాలు ఎందుకండి? ఇలా దళితుల మధ్యనే ఇలా ఎందుకండి ఇన్ని కుట్రలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? లైక్ మతమే కావచ్చు, క్రిస్టియానిటీ ఎక్కువ ఉండటం వల్ల కావచ్చు. ఇక్కడ బీసీల విషయంలోనేమో ప్రభుత్వాలు ఇలా 30 ఏళ్ళ పోరాటం లేదు. బీసీల విషయంలో ప్రభుత్వాలు ఆగమేఘాల మీద వాళ్ళ మీద క్యాబినెట్ మీటింగ్ పెడతావు,
రేపు పొద్దుగాల ఇది తీర్మానం చేసి 42% పెంచమని చెప్పేసి ఇలా కేంద్రానికి పంపుతున్నారు, దీనికి ఒప్పుకోమని చెప్పేసి, ఆమోదించమని చెప్పేసి. ఓకే, దళితుల మధ్య మాత్రము ఈ ఉన్న రిజర్వేషన్లు పంచడానికి ఇంత పంచాయతీ ఎందుకంటే నాకు అర్థం కాదు. చిత్తశుద్ధి ఉండాలి కదా పాలకులకు. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం చేసుకోవచ్చు అని చెప్పింది. మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాల విషయం ఏంది అంటే ఇది పాలకుల తప్పు అంటారు ఇక డైరెక్ట్. ఇప్పుడు ఫస్ట్ మన దాంట్లో ఐక్యత లేకపోయినప్పుడు పాలకులు ఖచ్చితంగా వాడుకుంటారండి. వాళ్ళకు ఓట్లు కావాలి కదా. ఇందులో ఉన్నటువంటి 3 వర్గాలను ఇవ్వాలా. మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు. ఇప్పుడు మీలో మీకు ఐక్యత లేకుండా మీ పోరాటం ఎంతవరకు పోతుంది అన్న? మేము ఖచ్చితంగా నేను కోరుతున్నది ఇలా ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షునిగా నేను కోరుతున్నది ఏంటంటే ఉమ్మడిగా మన రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకుందాం. మేము కొట్లాడమని అంటలేను. నేను ఎవరు మాట్లాడినా కానీ ఇలా వాళ్ళు నిజంగా ఇన్నేళ్ళు ఉద్యమం చేసినటువంటి వాళ్ళకి అనుభవం ఉన్నప్పటికీ కూడా సామాజిక న్యాయం దృక్పథంలో మనం ఇలా న్యాయం గెలుస్తుంది, ధర్మం మాట్లాడాలని మాట్లాడుతున్నాం కదా. అవును, ఆ న్యాయం ధర్మం దృష్టిలో పెట్టుకొని మనం కూడా పనిచేయాలి. మనం ఉద్యమాలు నడపడం ఒక్కటే కాకుండా ఇవాళ నిజంగా ఆ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలంటే మనం ఏం చేయాలి? ఇవాళ ఇది ఒక్కటే అంశాన్ని పట్టుకొని ఇంకా 30 ఏళ్ళు కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు. ఇలా మాలలు ఏడా అడ్డుకుంటున్నారు, దానికి జరగవలసిన ప్రక్రియ ఏంది, దాన్ని ఒప్పియాలి. వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఈ మధ్య మాట్లాడిన దాని ప్రకారంగా వర్గీకరణకు వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. సో ఒప్పుకుంటున్నారు కానీ ఏ రకంగా వర్గీకరణ చేయాలి, మళ్ళీ ఈ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం ఎట్లా ఉండాలి? ఇలా ప్రభుత్వం అంతా కూర్చుండి మాట్లాడుతూ ఉన్నారు కదా దీనికి బీసీలకు సంబంధించిన దాంట్లో. ఇలా ఉన్న 15% రిజర్వేషన్లను మన జనాభా 25% పెరిగిందండి. పెరిగిన దాని ప్రకారంగా రిజర్వేషన్లు పెంచవచ్చు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణకి ఆమోదించినా కానీ మరి 1 సంవత్సరం నడుస్తుందా, 2 సంవత్సరాలు నడుస్తుందా చెప్పలేం. ఎందుకంటే ఉన్న దాంట్లో పర్మనెంట్ సొల్యూషన్ కాదంటారు ఇది. లేదు, పర్మనెంట్ సొల్యూషన్ దీని మీద కూడా చాలా మందికి డౌట్ ఉందన్న, జర కొంచెం ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఉన్న 15%లో మాలా మాదిగలు అదేవిధంగా 57 ఉపకులాలు ఏ విధంగా పంచుకోబోతున్నాయి మరి? ఇవాళ అదే కదా పంచాయతీ వర్గీకరణ చేసేదే దాని గురించి. ఈ 15% ఎట్లా వంచాలనేటువంటిది ఇవాళ ఏమవుతుందంటే ఒక రొట్టె ముక్కను 4 పిల్లులు పంచుకోవాలని అనుకున్నప్పుడు మధ్యలో కోతొచ్చి పంచాయతీ చెప్తే ఎట్లుంటుందో అట్లా ఉన్నది పరిస్థితి. ఓకే, కాబట్టి ఉన్న రిజర్వేషన్ ఎట్లా పంచుకోవాలంటే ఇప్పటి వరకు తిన్నోళ్ళు మాకు తగ్గాలంటే ఎవరు కూడా ఒప్పుకోరు. ఓకే, సో ఇప్పటి ఎండిపోయిన అంటే ఇప్పటి వరకు పొందనోళ్ళు, వాళ్ళు అన్ని రంగాల్లో నష్టపోయిన వాళ్ళు, ఏళ్ళ కావాలని నష్టపోయిన వాళ్ళకు ఇంకా వాళ్ళది ఏమైనా ఉంటే పంచుకొని తిందామని అనుకుంటారు. కానీ అనుభవించిన వాళ్ళు మళ్ళీ అందులోకి సగం ఇవ్వాలంటే ఒప్పుకోరు. సో కాబట్టి ఇలా మాదిగలు మేము 12% ఉన్నాము, మేము ఉన్న 15%లో మాకే 12 కావాలంటారు. మరి సామాజిక పోరాటం అంటారు, మళ్ళీ మాది సామాజిక న్యాయం అంటారు. మేము మాలల ద్వారా నష్టపోయినామంటారు. మరి మాలలేమో మాకు ఇక్కడ అన్యాయం జరిగింది, మాకు కూడా మేము 30 లక్షల మంది ఉన్నాం, మాకు 10% కావాలని వాళ్ళు అంటారు. మరి వీళ్ళే ఉన్న 15% పంచుకున్న తర్వాత మిగతా ఉన్న కులాల గురించి ఎవరు ఆలోచన చేస్తారు? ఈ సామాజిక న్యాయ పోరాటాలు ఎందుకైతాయి? వీళ్ళ చేసేటువంటి సామాజిక న్యాయం ఎట్లయితుంది? ఈ మద్దతు ఇస్తున్నామని చెప్పేటువంటి మేధావులంతా కూడా మేధావులు ఎట్లా అవుతారు? అన్యాయానికి గురవుతున్నటువంటి వర్గాల పక్షాన లేని గొంతులు ఇలా సామాజికవేత్తలు ఎట్లయితారు? సామాజిక న్యాయం ఎట్లయితుంది? కాబట్టి ఇప్పటి వరకు 78 ఏళ్ళుగా మా వాటాను పొందలేకపోయినాము. మా కులాల ఉనికిలో లేకుండా చేసినటువంటి ఈ కులాలు కానీ మా వాటాను ఇవాళ మేము మాకున్నటువంటి అవకాశాలన్నిటి కూడా రెట్టింపు అవకాశాలు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇన్నేళ్ళు మీరు తిన్నారు కదా, కొన్నేళ్ళు మా గురించి వదులుకోండి మీరు, అది సామాజిక న్యాయం అవుతుంది. మీకు నిజంగా అంత ధర్మము న్యాయం మీరు అడిగేది ఏముంది? డైరెక్ట్ కోర్టు నుంచి కూడా తీర్పు వచ్చింది కదా. ఇప్పుడు దానివల్ల ఒకవేళ ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఫాలో అయినట్లయితే మాలా మాదిగలకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది కదా. మేము అదే అడుగుతున్నాం. ఇలా మనం చెప్పలేనటువంటి న్యాయము, అందుకే మనం న్యాయస్థానాలు అనేటువంటివి ఉంటాయి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. అవును, వాళ్ళు ఇలా ఈ ఒక్క కులాన్ని ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడరు. జెన్యున్గా ఏదైతే ఉంటుందో యూనివర్సల్గా వాళ్ళు తీర్పునివ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇలా రిజర్వేషన్ల మీద ఇన్ని పోరాటాలు జరుగుతూ ఉన్నాయి కదా. సో కాబట్టి ఇట్లా ఎవరికైతే లబ్ధి పొందని వాళ్ళు, అణచివేతకు అన్యాయానికి గురవుతున్న వాళ్ళు ఉన్నారో
అసలు ఆ బేస్డ్గానే రిజర్వేషన్లు ఇచ్చారు. అవును. ఇందులో కూడా డిస్క్రిమినేషన్ అనేటువంటి ఉన్నది కానీ గమనించింది కాబట్టి కోర్టు ఇప్పటి వరకు కోల్పోయిన వాళ్ళకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని చెప్పింది. ఫస్ట్ దానికి ఒప్పుకోవడానికి ఇన్ని రోజులు అనుభవించిన వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అవును. అది లేకుండా దీన్ని ఒక రాజకీయ కోణంలో తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా జనాభా ఎంత ఉన్నది, మేము చెప్పినట్టు చేయకపోతే రేపు నీకు వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాం, మేము గత ప్రభుత్వాలు అన్నీ కూడా మాకు మద్దతు ఇచ్చినాయి అంటే నోరున్నదే ఊరైతే నోరు లేని పరిస్థితి ఏంది? అంటే కుల పెద్దలు బెదిరింపులు, నోరు లేని పరిస్థితి ఏంది? అందుకనే మాకు న్యాయస్థానంలో దిక్కు, మాకు ఉన్నటువంటి మాకు ఆర్థిక బలాలు లేవు, ఇలా కొట్లాడేంత ఆ రాజకీయ శక్తులు లేవు కాబట్టి ఇలా న్యాయస్థానాల్లో మాకు ఇలా అండగా నిలబడుతున్నాయి కాబట్టి మేము న్యాయాన్ని నమ్ముకుంటున్నాం. ఓకే. సో కాబట్టి మాకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా ఉన్న 15%లో 7% మాకు ఇవ్వడని అంటున్నాం. మీది అత్యాశానం మీరు అంటున్నారు. లేదు, మీరు అనుకునే ఆశనే మీకు కావాలని అనుకున్నప్పుడు ఉన్న శాతాన్ని పెంచమనన్నా కొట్లాడండి. మీరు కొట్లాడేటువంటి సత్తా మీకున్నది, మీకు ఆ బలగం మీకున్నది కాబట్టి మీరు అదే దాంతో ఉన్న శాతాన్ని పెంచడానికి కొట్లాడనండి. పెంచుకుందాం, పంచుకుందాం. అవును. ఉన్నటువంటి మీకు 10% వస్తుంది, మాకు 7% వస్తుంది, మిగిలినది ఆల్రెడీ తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా వస్తుంది కదా. అవును. మీరు దానికోసం ఎందుకు మాట్లాడతలేరు? అది ఆ దిశగా ఆలోచన చేయాలి. ఎంతసేపు నేను చెప్పిందే వినాలి, లేకపోతే అంటే ఇప్పటి వరకు 30 ఏళ్ళ నుంచి ఈ కులాలను నీ ఎంట దింపుకున్నది 1% ఇవ్వడానిక? మొన్న మాట్లాడుతూ ఉన్నాడు కదా, 1% ఉన్నారు, 2% ఉన్నారు. ఈ 1% ఉన్న వాళ్ళ గురించి 30 ఏళ్ళు ఎందుకు కొట్లాడినామండి? మరి మీ గురించి ఏమో కొట్లాడినా అని చెప్పుకోవచ్చు కదా. వెనుకబడ్డ కులాల గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి ఇన్నేళ్ళు నువ్వు మాట్లాడినావు కదా. ఇప్పుడు కుండబద్దలు అయింది కదా. మా కులాలలో కొంతమంది అన్నతోటి ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని తిరిగింది కదా. ఇప్పుడు మరి అర్థమవుతుంది కదా అందరికీ. ఇది అంటే నీ వచ్చిన వాటా నీ కోసం, నీ బలాన్ని చూసుకొని దానికోసం ఉన్న దాంట్లో నువ్వు తీసుకుంటావు, రేపు వాళ్ళ వాటా వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మాకు అన్యాయం జరిగిన వాళ్ళ పరిస్థితి ఏందన్నా, మేమెట్లా కొట్టాడంటే నువ్వు 30 ఏళ్ళు కొట్టాడు, లేదంటే నువ్వు ఆల్రెడీ పొందిన మాలలు ఉన్నారు కదా, మాలల మీద కొట్టాడు, నేను సపోర్ట్ చేస్తా అంటావు. మళ్ళీ మేము 30 ఏళ్ళు. ఇప్పుడు సామాజిక న్యాయం జరగాలంటే ఏ విధంగా పోవాలా? అండ్ ఇప్పుడు 57 ఉపకులాలు మరి ఎన్నాళ్ళు మాలామాదిగలు తిన్నారని చెప్పుకునేటటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి సామాజిక న్యాయానికి ఒప్పుకుంటాయా? ఏ విధంగా? ఇప్పుడు అందుకనే ఇంట్లో ఇంత జనాభాలో అనేక మంది మేధావులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, రకరకాల అడ్వకేట్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా. మీరు వీళ్ళంతా కూడా వాళ్ళ వర్షంలోనే ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ సామాజిక న్యాయం ఇలా కుల నిర్మాణాల కోసం పోరాడేటువంటి ఏ ఉద్యమం తీసుకున్నా మళ్ళీ ఇలా దళితులే ఉంటారు, మాలమాదిగ నాయకులు, మిగతా కులాల నాయకులు ఉంటారు. వీళ్ళంతా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మరి వచ్చేటువంటి ఆడికి వచ్చేటువంటి మద్దతు ఇస్తున్నామని చెప్పేటువంటి సామాజికవేత్తలు అనేటటువంటి ప్రొఫెసర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ, రిటైర్డ్ జడ్జీలు కానీ వీళ్ళంతా వస్తున్నాం మద్దతు ఇస్తున్నామని పోతున్నారు. మీరు ఎట్లా మరి మిగతా కులాల పరిస్థితి ఏందని ఒక్కరైనా మాట్లాడుతున్నారా? కాబట్టి దాని మీద ఆలోచన చేయాలి. సో ఇలా వాళ్ళు మాకు చెప్పవలసిన అవసరం ఉన్నది. కానీ ఇలా మేమే ఒక విధానంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనే దాని మీద దాన్ని బేస్ చేసుకొని చేసినట్లయితే మేము మాలమాదిగలకు కూడా అన్యాయం జరగాలని కోరుకుంటలేము, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. కానీ వాళ్ళ దాంట్లో కూడా నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము ఎట్లాగో నిరుపేదలం. ఇలా మా నుంచి ఇలా ఏ ఒక బలమైనటువంటి నాయకులు కానీ, బలమైనటువంటి ఆర్థికవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ, విద్యావంతులు కానీ లేనటువంటి పరిస్థితి. కానీ మాలాంటి వాళ్ళు కూడా ఆ కులాలలో ఉన్నారు కాబట్టి, అట్టడుగున ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగాలన్నప్పుడు ఈ రిజర్వేషన్ల ప్రక్రియనే మారిపోతుంది. సో ఈ కులాల వారిగా గ్రూపులు చేయడం అనేటువంటిది కాకుండా మొత్తం కులాల్లో ఉన్నటువంటి వాళ్ళలో విద్య అందిన వాళ్ళు ఎంతమంది, దాన్ని అందరూ ఒప్పుకుంటారన్న మీరు చూపించేదాన్ని? ఒప్పుకోకపోతే ఇదే కొట్లాట ఉంటుంది. ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటేనేమో అందరూ బాగుపడతారు, ఒప్పుకోమంటే ఎవరి వాదన వాళ్ళు చేయాల్సి ఉండదు. దీన్ని అందరం ఆలోచన చేసుకోవాలి. నేను ఒక్కని అనడం కాదు, నేను ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నా. ఇలా కోర్టు అనేటువంటిది చెప్పింది కాబట్టి నిరుపేదల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందియాలని చెప్పారు. నిరుపేదలకు అందియడానికి మీరు సిద్ధమా లేరా? ఫస్ట్ ఆలోచన చేసుకోండి. నిరుపేదలు లెక్కనే ఉంచి బలమైన వర్గాలతోటి అన్ని రకాల సపోర్ట్ తీసుకొని ఈ నిరుపేదలని ఇంకా 30 ఏళ్ళు దింపుతా అంటే తింపురి. మరి ఇప్పుడు నిరుపేదలు అనే విషయం పక్కన పెడితే మాళ్ళేమో కాంగ్రెస్కి వెళ్ళి
మాదిగలేమో బీజేపీకి వెళ్ళి ఇక్కడ క్లియర్గా ఉన్నారు. ఈ పంచాయతీ వెళ్ళేటప్పుడు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వర్గీకరణ వాడుకుందామంటే ఎవరేం చేసేది లేదండి. వాడుకుందామంటే ఆల్రెడీ వాడుతున్నారు కదా, అక్కడ వాడుతున్నారు కాబట్టి చెప్తున్నా, ఈ సమస్య పరిష్కారం చేయాలని అనుకున్నప్పుడు అది ప్రభుత్వాల కంటే ముఖ్యంగా ముందుగా మన వర్గాలు, మన కులాలు ఆలోచన చేసుకోవాలి. ఇలా మనమంతా ఒక సామాజిక న్యాయంతో ఆలోచన చేసుకొని చేస్తేనేమో ప్రభుత్వాలు కూడా దానికి అంగీకరిస్తే వాళ్ళు భయంలో పడతారు. మాకేం కావాలన్నటువంటిది ఇలా బీసీలంతా ఒక్క తాటి మీద ఉండి ఉన్నారు కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ పర్సెంటేజ్ పెంచుతామని అంటారు కదా. మనం కూడా ఉండి ఇలా మా కింద వర్గాలకి ఇలా అంత లేవు, రేపు కోర్టు కూడా కింది వర్గాలకి ముందు ప్రియారిటీ ఇవ్వమని చెప్పింది. సో కాబట్టి వాళ్ళకు ఉన్న పర్సంటేజ్లో ఈ రిజర్వేషన్లు సరిపోతలేవు అనుకున్నప్పుడు పెంచమని డిమాండ్ రావాలి. ఆ పెంచడం అనేటువంటిది వర్గీకరణ పోరాటం చేసే నాయకులకు ఇష్టం ఉందా లేదా? ఫస్ట్ మీకు వచ్చే నష్టం ఏమున్నది? పెంచితే అందరికీ లాభం జరుగుతుంది కదా. ఈ ఉన్న దాంట్లోనే మీరు బలమైన వర్గంగా కొట్లాడితే బలహీనుడు ఎప్పుడు కింద పడవలసిందేనా? అది ఇలా సమాజం మీద ఉన్నటువంటి ప్రశ్న. ఈ దళిత నాయకులు మనం చెప్పుకునేటువంటి వాళ్ళు, ఇన్నేళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం అనేటువంటి వాళ్ళు ఇప్పటికైనా ఈ అంశానికి పుల్ స్టాప్ పెడదాము, అందరికీ న్యాయం చేద్దామని అనుకుంటేనేమో ఒక రకమైన ఆలోచన. లేదు దీన్ని ఇక మా ఒక కులాన్ని మా వెంటనే వేసుకొని తిరుగుతాము, ఇలా ఇట్లనే దింపుకుంటూ తిరుగుతామని అన్నప్పుడు ఇంకా 30 ఏళ్ళైనా ఇదే పోరాటం. ఈ రెడ్డి రాజకీయాల్లో ఈ వర్గీకరణ అనేది ఒక చిన్న సమస్య అంటే ఏం చెప్తారు? చిన్నది కాదు, అది చాలా చిన్న సమస్య. అసలుకు విషయం ఏంటంటే వెనకకేళి మనకు ఉంటుంది ఒకటి సామెతలు, ముందటికేళి సీమ పోదు కానీ వెనకకేళి ఏం కాదు. అట్లా మనకు రావాల్సిన అన్నీ కూడా దొబ్బిపోతున్నారు. పొలాలన్నీ కూడా ఇలా కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతా ఉన్నాయి. మనకు రావాల్సినటువంటి విద్యా అవకాశాలు లేవు. ఓ దిక్కు మెరిట్లో వస్తున్నటువంటి మన విద్యార్థులను కూడా తీసుకుపోయి మళ్ళీ రిజర్వేషన్ కోటాలో పెడుతున్నారు. ఓపెన్లో రావాల్సిన వాళ్ళను G029 తీసుకొస్తే సపోర్ట్ చేయరు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి మనకు రావాల్సినటువంటి ఫలాలు దొబ్బిపోతుంటే సపోర్ట్ చేయరు. మొన్న కోర్టు నోటిఫికేషన్లో కూడా మొత్తం ఒక 20-30 పోస్టులు ఉంటే 15 పోస్టులు ఈడబ్ల్యూఎస్లో పోతాయి. మిగతా వాళ్ళకు SC STలకు 1-2 పోస్టులు వస్తాయి. దాని మీద సపోర్ట్ చేయరు. అట్రాసిటీ కేసు అనేటువంటిది నిర్వీర్యం అయిపోయింది. లేదు, నిర్వీర్యం అయిపోయింది. ఉన్న చట్టాన్ని కాపాడుకోలేకపోయినాము. రోజుకు 100 దాడులు జరుగుతున్నాయి. దానిలో మనం సపోర్ట్ చేయము, కానీ వర్గీకరణ కావాలి మనకు. ఏంది అసలు ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ అవకాశాలన్నీ ఇలా సమాజంలో నిజంగా ఉన్నటువంటి SC ST నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాజిక నేపథ్యం అంటే స్పృహ ఉండి జాతరకు పనిచేసే నాయకులేనా? వాళ్ళు మనకు రావాల్సిన వాటా గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇలా దళిత డిక్లరేషన్ పేరు మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇలా చెవెళ్ళ డిక్లరేషన్ చేసింది, ఎన్నో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది, దాని మీద మాట్లాడేటువంటి నాయకులేరి. గత పోయినటువంటి ప్రభుత్వంలో దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అన్నటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన ఆ నాయకుల మాట ఏమైంది? ఉన్న ఉమ్మడి అప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఏ పొద్దుకైతే నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి వర్గీకరణ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండ్రు, అప్పటి నుంచి మీరంతా బయటకు వచ్చారు. కానీ ఇంతకుముందు ఇంత అడవలేదేంది? నేను అనేది ఏంటంటే ఈ వర్గీకరణ ఒక్కటి ఇంత పెద్ద సమస్యనా అని అంటున్నారు. చిన్న సమస్య అంటున్నాను నేను. చిన్న సమస్యను పట్టుకొని ఇన్నేళ్ళు మనం తనలాడుకంటే ఈ సమస్య పరిష్కారం కోసం మనం ఉమ్మడిగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఇలా ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి, అన్యాయం చేస్తూ ఉన్నాయి. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నామా? మనకు రావాల్సిన అవకాశాల మీద ఎన్నడన్నా మాట్లాడుతున్నామా? అది కూడా మనం ఆలోచన చేయాలి. ఓకే. సో కాబట్టి మనం ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మన ప్రజలను ఆ దిశగా చైతన్యం చేయాలా, విద్యలో ముందుకు పంపించాలి. ఇలా సంక్షేమ హాస్టల్స్ మనకు రావాలి. ఇలా యూనివర్సిటీలు ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. ఇలా కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. ఇలా ఉన్నటువంటి వృత్తులన్నీ కూడా కార్పొరేట్ అయిపోతూ ఉన్నాయి. మనకున్నటువంటి చేతి వృత్తులకు సంబంధించినటువంటి వృత్తులన్నీ కూడా కోల్పోతున్నాము. సో వాటిని ఎట్లయితే కార్పొరేట్ లెవెల్లోకి తీసుకురావాలి, మన ఫండ్ను మన వృత్తులకు ఎట్లా వాడుకోవాలనేది లేదు. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి 7 ఉన్నాయండి. ఉన్న 59 కులాల్లో చేతి వృత్తుల వాళ్ళ వృత్తుల మర్చిపోయిన వాళ్ళే చాలా మంది చెప్తానండి. కుల వృత్తులు ఎట్లా మర్చిపోయారు? ఒకప్పుడు కలకల్లాడిన కుల వృత్తులు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? ఇలా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. వృత్తులలో ఏదైతే కమర్షియల్ వృత్తులు ఏవైతే ఉన్నాయో, చెప్పులు కుట్టే వృత్తులు కావచ్చు, లేకపోతే ఇంకా బుట్టలలో వృత్తులు కావచ్చు,
ఈ వృత్తులన్నీ కూడా ఏమైంది కార్పొరేట్ శక్తులకు వచ్చి ఆ వృత్తులను కూడా కార్పొరేట్ పరం చేసేసుకొని కమర్షియల్ చేసేసుకున్నారు. వాళ్ళ చేతుల్లో పని లేకుండా చేసేసారు. మిగిలిన పని ఏమున్నది, ఈ రోడ్డు ఉడవడము, స్కావెంజర్ పనులు చేయడము, లేకపోతే డప్పులు కుట్టడం, ఇటువంటి పనులు మాత్రమే వదిలేసారు. మిగతా పనులన్నింటిలో వాళ్ళ వృత్తులకు పని లేకుండా చేసి పడేసారు. ఉద్యోగాలు చేద్దామంటే ఉద్యోగాలు లేకుండా చేసారు. చదువుకుందామంటే అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ పెట్టేసి మిగతా అరకొర వసతులు ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఏమో మనకు, కార్పొరేట్ స్కూల్స్ ఏమో వాళ్ళకు. కనీసం ఆర్టీఈ ప్రకారం ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారంగా 25% ఆ కార్పొరేట్ స్కూళ్ళలో కూడా మన వాళ్ళకి ఇవ్వాలి. దాని మీద ఒక్కరు మాట్లాడిన వాళ్ళు లేరు. అసలు సమస్యలు 96 పెట్టుకొని దీని మీద మనం కొట్లాడుతూ ఉన్నాం. ఈ సమస్య కరెక్ట్ పరిష్కరించుకుందామంటే దీని మీద చర్చ చేయకుండా ఎంతసేపు ఇంకో రాజకీయ పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ లేక మార్చి మనమే అమ్ముతున్నాం. దీని మీద ఎందుకు మాట్లాడారండి మేధావులు, సామాజిక న్యాయం అనేవాళ్ళు? ఈ ఇందులో అణగారిన వర్గాలు ఇంకా అణచివేత గురి చేస్తూనే ఉంటారా? ఇంకా మిగతాడు ఎప్పుడు మీది స్థాయికి రావద్దా? దాని మీద ఆలోచన చేయండి అంటున్నాను నేను. అందుకనే కోర్టు చెప్పిన ప్రకారంగా మేము ఒకటి చేసినాం, సోషల్ బ్యాక్వర్డ్నెస్ వెయిటేజ్ మార్క్స్ అనేటువంటిది ఒకటి పెట్టినాం. ఈ వర్గీకరణ దేంట్లో, విద్యా ఉద్యోగాలలోనే కదా, రాజకీయ అవకాశాల కోసం కాదు కదా వర్గీకరణ. దాని సంగతి తర్వాత మాట్లాడు. ఫస్ట్ వాడు చదువుకోవాలి కదా, వానికైతే ఉద్యోగం రావాలి కదా, వాడు తెలివికైతే రావాలి కదా, ఆర్థికంగా బలపడాలి కదా, దాని తర్వాత నువ్వు రాజకీయాల గురించి మాట్లాడదాం. అవును. ఇప్పుడు దీంట్లో ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాక్వర్డ్ అయిన వ్యక్తికి వెయిటేజ్ ఇచ్చినప్పుడు మెరిట్ స్టూడెంట్తో సమానంగా తీసుకొచ్చేటువంటిదే ఈ సిస్టమ్. ఓకే. సోషల్ బ్యాక్వర్డ్నెస్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ వెయిటేజ్ మార్క్స్ సామాజికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళకు సహకరించి ముందుకు తీసుకురావడం. ఓకే. వాళ్ళకు వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి ముందుకు తీసుకురావడం. ఇది ఈ రకంగా నిజంగా చిత్తశుద్ధి ఉండి, అది మీరు తయారు చేసుకున్నది ఏది 57 ఉపకులాల వరకే? నేను అనేది అన్ని కులాల గురించి మాట్లాడుతున్నా, 57 కులాల గురించి కాదు నేను మాట్లాడేది, 59 కులాల గురించి మాట్లాడుతున్నాం. మాకేం స్వార్థం లేదు, మా వరకు మాత్రమే రావాలని మేము అంటలేము. 59 కులాలు బాగుపడాలని నేను అంటున్నా. ఇందులో ఉన్నటువంటి నాయకుల యొక్క మోసపూరిత వాగ్దానాలకు, రెచ్చగొట్టే మాటలకు మీరు బలిగాకండి అంటున్నాను నేను. మీరు కూడా బాగుపడాలి అది ఎవరి సిద్ధాంతం, అది నేను చెప్పేది కాదు, అంబేద్కర్ చెప్పింది. అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మనం పాటిస్తామంటున్నాను నేను నా సొంతం చెప్తలేదు. దాని ప్రకారంగా కొంతమంది మేధావులు అందరం కలిసి చేసినటువంటి సిస్టమ్ ఇది, సోషల్ బ్యాక్వర్డ్నెస్ వెయిటేజ్ మార్క్స్. ఇందులో ఎవరై ఉంటారని అంటే ఎస్సీలలో రిజర్వేషన్లు పొంది అభివృద్ధి చెందిన మొదటి సెక్షన్ ఉంటుంది ఇలా. దీని తర్వాత ఇప్పుడిప్పుడే రిజర్వేషన్లు అందిపుచ్చుకోవడానికి ఎదుగుతున్న రెండో సెక్షన్ ఉంటుంది. ఓకే. ఇలా ఈ కులం ఆ కులం చెప్తారండి, ఎదిగిన ఒక సెక్షను, ఎదగడానికి సిద్ధంగా ఉన్నటువంటి రెండో సెక్షన్. ఓకే. ఈ రెండో సెక్షన్ను మొదటి సెక్షన్కి తీసుకురావాలి. దీని సిస్టమ్ చేయండి. ఎవడైతే కింద ఉన్నాడో వానికి లిఫ్ట్ ఇచ్చి మీదకి తీసుకురావాలి. ఓకే. సో ఈక్వాలిటీ, ఈక్విటీ, నేను అనేటువంటిది ఈక్విటీ అంటున్నాను. ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఒక 10 మంది ఉంటే మనిషికి ఒక రొట్టె ఇచ్చేస్తారు, అది ఈక్వాలిటీ. నీకు 10 మంది ఉంటే 10 మంది ఇచ్చినాం కదా. ఇందులో బాగా బలంగా తినేటోడు అందులో ఏం చేస్తాడు, ఇంకొంత గుంజుకొని తింటాడు. బలంగా లేనివాడు ఏం చేస్తాడు, అతను కొట్టాడక సప్లై కూకుంటాడు. అట్లా కాకుండా ఈక్విటీ అంటే ఏంటంటే ఎవరికి ఎంత అవసరమో అంత ఇవ్వడం. ఇలా అందరికి ఇచ్చినట్టు సమానంగా ఇస్తే సరిపోదు. మనం ఏం చేస్తాం, మన కుటుంబంలో 4 పిల్లలు ఉంటే ఒకరికి పాపం పోలియోతోటి వానికి కాళ్ళు ఉండవు, చేయిలు ఉండవు. వాడికి ఏం చేస్తాం, సపరేట్గా వానికి ఇస్తాం. ఏది తెచ్చినా కానీ వానికి ఒక సపరేట్ వెహికల్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి సపరేటు అవసరాలు కల్పించడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటాం. దాన్ని ఈక్విటీ అంటాం. అంటే సమానత్వంలో కూడా అసమానత లేకుండా చేయందించడాన్ని ఈక్విటీ అంటాం. ఆ సిస్టమ్ తీసుకురావాలి మనం. సో దీంట్లో మనం చెప్పినట్టుగా ఏదైతే రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వర్గాలు ఉన్నారో ఈ యొక్క 15% రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో, అదేవిధంగా ఎస్సీ సహకార సంఘాలకు చెందేటట్టుగా 15% రిజర్వేషన్లు ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ వెయిటేజ్ మార్క్స్ సిస్టమ్ ప్రకారంగా దీన్ని అమలు చేయాలి. దీని ప్రకారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిపోయిన వేలాది బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి అని అంటున్నాం. ఓకే. దీని ప్రకారంగా ఎట్లా చేయవలసి వస్తుందంటే ఎవరైతే విద్య ఆధారంగా
ఫలాలు పొందినటువంటి వర్గం ఒకటి. అవును, 3 వర్గాలు మనం చెప్పుకున్నాం. 3 కాదు 4-5 వర్గాలు ఉన్నాయి. రాజకీయంగా ఉపాధి పరంగా కూడా వాళ్ళని తీసుకోవచ్చు. ఒక సిస్టమ్ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి ఫలాలు పొందినటువంటి ఒక వర్గం ఎవరైతే ఉంటారో ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, ఈ విద్య కలిగిన వాళ్ళకు 1 మార్క్ వెయిటేజ్ మార్కులలో వాళ్ళు పోటీ పరీక్షలలో వాళ్ళు పోటీ పడ్డప్పుడు మొత్తం అన్ని వర్గాలు మొత్తం ఉన్నటువంటి దళిత వర్గాలన్నీ కూడా పోటీ పడతాయి కదా పరీక్షలలో. ఇందులో ఈ ఐఏఎస్, డాక్టర్స్ ఎవరైతే ఇంజనీరింగ్ విద్య కలిగిన వాళ్ళకు 1 మార్క్, పీజీ అదేవిధంగా దానికి సమానమైన విద్యార్హత కలిగిన వాళ్ళు 2 మార్కులు, మెట్రికులేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పొందిన వాళ్ళకు 3 మార్కులు, నాన్ మెట్రికులేషన్ వాళ్ళకు 4 మార్కులు, విద్య లేని వాళ్ళకు 5 మార్కులు. అంటే కిందికి పోయినా కొద్దీ వాళ్ళ వెయిటేజ్ మార్క్స్ పెరుగుతుంటాయి. ఎక్కువ ఫలాలు పొందిన వాళ్ళకు వెయిటేజ్ మార్క్ తక్కువ ఉంటుంది, పొందని వాళ్ళకు వెయిటేజ్ మార్కులు ఎక్కువ ఉంటాయి. సో ఇట్లనే ఉద్యోగాలలో కూడా ఈ డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళు అయినటువంటి ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళ ద్వారా ఫలాలు పొందినటువంటి వాళ్ళ పిల్లలు వాళ్లకు ఒక రకమైనటువంటి వెయిటేజ్. అదేవిధంగా ఆర్థికంగా 10 సంవత్సరాల ఆదాయ పన్ను కడుతున్న వాళ్ళు, 5 ఎకరాల మీద ఉన్నటువంటి భూమి తోటలు ఉన్న వాళ్ళు, తర్వాత 5 సంవత్సరాలుగా ఆదాయ వాళ్ళకు 1 మార్కు, 5 ఏళ్ళు లేదంటే 5 ఏళ్ళుగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళది, అదేవిధంగా 5 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళకు 2 మార్కులు, అదేవిధంగా 1 సంవత్సరం నుంచి ఆదాయ ఓవరాల్గా ఫిల్టర్ చేశారు కదా 3-4 ఓవరాల్గా విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఆదాయంలో కానీ మెరుగ్గా ఉన్న వాళ్ళకు తక్కువ పర్సంటేజ్, ఇది డిమెరిట్గా ఉన్న వాళ్ళకు ఎక్కువ పర్సంటేజ్ వెయిటేజ్ మార్క్స్ ఇస్తాం. వీళ్ళందరూ కలిసి ఈ పోటీలోకి వచ్చినప్పుడు సరే మీరైతే ఫిల్టర్ చేశారు, మరి నెక్స్ట్ ఏంటి? మేము ఒక సిస్టమ్ చెప్తా ఉన్నాం. నిజంగా అందరికీ సామాజిక న్యాయం జరగాలని అనుకున్నప్పుడు బాగా పూర్ణ వాళ్ళకు వెయిటేజ్ మార్క్స్ ఎక్కువ ఇచ్చి వాళ్ళకు ముందు అవకాశాలు కల్పించాలి. వాళ్ళకి మార్క్స్లో ఎక్కువ ఇప్పుడు అటువంటిప్పుడు ఏమైందంటే మెరిట్ స్టూడెంట్, డిమెరిట్ స్టూడెంట్ ఒకటే దగ్గరికి వస్తాడు. దీనివల్ల మెరిట్ స్టూడెంట్స్కి ఎంత మార్కులు వచ్చినాయో అంతే వస్తాయి. అదేవిధంగా డిమెరిట్స్కు వాళ్ళకున్న డిమెరిట్స్ని బట్టి వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చినప్పుడు వాడు కూడా ఆ స్థాయికి వస్తాడు. దీనివల్ల ఇద్దరు బాగుపడే అవకాశం ఉంది. ఈ సిస్టమ్ను మనం మెయింటైన్ చేసినట్టయితే ఇవాళ అన్ని కులాల్లో ఉన్నటువంటి వెనుకబడ్డ వాళ్ళు సామాజిక న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ఇదొక పద్ధతి నేను చెప్పేది. ఒకటేంది, మేము వెనుకబడ్డ కులాలు మీకు మాత్రమే కావాలి, మీ కులానికి మాత్రమే న్యాయం జరగాలనుకున్నప్పుడు మా కులాలకు ఇలా కోర్టు చెప్పినట్టుగా 7% రిజర్వేషన్లు ఇచ్చి మా కులాలకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. అందరికీ న్యాయం జరగాలనుకున్నప్పుడు సోషల్ బ్యాక్వర్డ్నెస్ వెయిటేజ్ మార్క్స్ అంటున్నాం. ఇవి కాకుండా ఇంకొక సిస్టమ్ ఉన్నది. ఏంది అని అంటే మిగతా నార్థన్ యూరప్ కంట్రీస్లో ఒక ఫిలాసఫర్ చెప్పినటువంటి థియరీ ఆధారంగా అక్కడ విల్కిమ్లికా అనేటువంటి ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఉంటాడు. ఆయన ఒక థియరీ, ఆయన కూడా ఈ సామాజిక వర్గాలన్నిటి మీద స్టడీ చేసి అంటే అల్పసంఖ్యాక వర్గాలు, అణచివేతకు గురైనటువంటి వర్గాలకు సమాన స్థాయి ఎట్లా కల్పించాలనే దాని మీద బాగా స్టడీ చేసినటువంటి ఒక గొప్ప ఫిలాసఫర్. ఆయన అక్కడ ఉన్నటువంటి దేశాల్లో ఇటువంటి వైట్ బ్లాక్స్ మధ్యలో, కులాల మధ్య, తెగల మధ్య అణచివేత, ఈ అసమానతలు వచ్చినప్పుడు ఆయన ఒక సిస్టాన్ని తయారు చేసిండు. ఆయన ఏం చేసిండంటే ప్రతి దాంట్లో కూడా అణచివేత గురైనటువంటి వర్గాలకు జనాభాతో సంబంధం లేకుండా వాళ్ళ కులాలకు ఖచ్చితంగా అక్కడ ఉన్న అవకాశాల్లో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఉండాల్సిందే. వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి కంపల్సరీ. ఆ కులంలో ఎంతమంది ఉన్నా సరే ఆ కులం యొక్క రిప్రజెంటేషన్ అక్కడ ఉండాలి, ఆ తెగ రిప్రజెంటేషన్ ఉండాలి. సో దానివల్ల ఏంటంటే అయ్యో మా కులం ఎప్పుడు కూడా మా వర్గం ఎప్పుడు కూడా ఈ ఫలాలు అందుకోలేదు, కానీ మేము ఆ వర్గంలోనే ఉండి నష్టపోతున్నాం అనే ఫీలింగ్ రావద్దు. సో అటువంటి సిస్టమ్ని కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పటి వరకు ఇది రెండో పద్ధతి అంటారు, ఇది మూడో పద్ధతి. ఒకటేమో ఈ ఉన్న 15%లో వెనుకబడ్డటువంటి మాకు అధిక ప్రియారిటీ ఇవ్వడం అనేటువంటిది ఒక పద్ధతి. లేదంటే సోషల్ బ్యాక్వర్డ్నెస్ వెయిటేజ్ మార్క్స్ తోటి ఒక పద్ధతి. లేదా విల్కిమ్లికా థియరీ ప్రకారం చెప్తున్నటువంటిది అన్ని కులాలకు సమానమైనటువంటి రిప్రజెంటేషన్ ఉండాలి.
వాళ్ళ యొక్క పాపులేషన్ ప్రపోర్షన్ కాకుండా రిప్రజెంటేషన్ బేస్డ్గా వాళ్ళకి అవకాశాలు అందాలి. ఓకే. ఆ కులం నుంచి ఎవరికి అందలేదో వాళ్ళకి ఖచ్చితంగా అందాలి. నీకు పాపులేషన్ ఎంత అని ఉండాలి, అవును. ఆ వర్గం నుంచి ఆ ప్రతినిధి అక్కడ ఉండాలి. ఆ సిస్టమ్ ఒకటి. సో ఈ 3 సిస్టంలో ఏది చేసినా కానీ అది సామాజిక న్యాయం చేయబడుతుంది. ఓకే. ఇది కాక నీకు ఏది నచ్చినట్టు బలం ఉన్నదే బర్రె అని అనుకుంటే ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా ఇది రాజకీయ నాయకులకి ఇది ఒక పండుగ అవుతుంది. ఏ 2-3 వర్గాలుగా విడదీస్తాం, తీసి ఇంట్లో నాకు పనికొస్తుందో ఏ భార్య పనికొస్తుందో ఆ భార్యను వాడుకుంటాం, పాలు వెండుకుంటాం, మళ్ళీ బయట వాడేస్తాం, మళ్ళీ నాకు అన్యాయం జరిగిందని రోడ్ ఎక్కుతాం. ఒక సామెత ప్రకారంగా ఉంది, పుట్టొండు పొడుగోడు కొడితే పొడుగొండు కొడుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీ పోరాటం అయితే చివరి వరకు మీకు న్యాయం జరిగేంత వరకు అయితే ఖచ్చితంగా డెఫినెట్గా మేము కూడా ఏదైనా కానీ సామాజిక న్యాయం జరిగే విధంగానే మేము ఆలోచన చేస్తున్నాము. ఓకే. మాకు అన్యాయం చేస్తామంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఓకే. ఖచ్చితంగా మాకు ప్రజా పోరాటం ఉంటుంది, న్యాయ పోరాటం ఉంటుంది. ఓకే. మా 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 యొక్క కులాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే. సో ఆ దిశగా ప్రభుత్వం కానీ ఇలా మాలమాదిగలు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్.